శుభోదయం సార్. శుభోదయం సార్, నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం అందరికీ, శుభోదయం. వాసుదేవ్ మాస్టర్. నమస్తే. మనం 6 నెలల్లో అతి ముఖ్యమైన ఘట్టం చదువుకుంటున్నాం. ఏంట ఘట్టం? మన 6 నెలల్లో చదువుకుంటున్నాం. ఒక టాపిక్ చదువుకుంటున్నాం కదా, ఏం టాపిక్ అది? చాలా ముఖ్యమైన టాపిక్. ఇంకా రాలే. హౌ టు అడ్మినిస్టర్ ది మెడిసిన్స్, హౌ టు రిపీట్ ఇట్. మందులను ప్రయోగించు విధానము అనే టాపిక్ మనం చదువుకుంటున్నాం. అందులో మాస్టర్ గారు, హనుమాన్ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. లాస్ట్ అపరిచయంలో మెడిసిన్ ఎట్లా ప్రిస్క్రైబ్ చేయాలి, ఎప్పుడు యాంటీడోట్ చేయాలి, ఎప్పుడు యాంటీడోట్ అవసరం, యాంటీడోట్ అవసరం లేకుండా డైరెక్ట్గా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద ఎప్పుడు ఇవ్వచ్చు. ఈ పాయింట్స్ మనకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొత్త లక్షణాలు కనిపించాయి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది డిసీజ్, నాట్ రిలేటెడ్ టు పేషెంట్, నాట్ రిలేటెడ్ టు బోత్. అంతకుముందు ప్రీవియస్ హిస్టరీలో లేవు, ఇప్పుడు సఫరింగ్లో లేవు పేషెంట్కి. అయిన తర్వాత వ్యాధి యొక్క లక్షణ కామన్ సిమ్టమ్స్ కూడా కావు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా డిసీజ్ కూడా చదవాల్సిందే మీరు. అన్ని చదివితేనే మనకు క్లియర్ అర్థం అవుతుంది. లేకపోతే మిస్ అవుతాం. ఎట్లా మిస్ అవుతాం అని చెప్తాను. ఒకసారి ఏమైంది, ఒక ఆయన ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత విపరీతమైన దాహం ఉంది, తలనొప్పులు ఉన్నాయి, ఇంకో లక్షణాలు అనిపిస్తున్నాయి. దాహం బాగా ఉంది, యూరిన్ ఎక్కువసార్లు పోతుంది, జ్వరం ఉంది. సో అప్పుడు లక్షణాలు చూసుకొని ఆ లక్షణాలు సరిపడా మందు ప్రైవేటే ఇచ్చా. తగ్గలేదు. అన్ని లక్షణాలు సరిపోతున్నాయి, ఎందుకు తగ్గట్లేదా అని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే, సార్ మీకు షుగర్ ఉందని అడిగా. అవునండి షుగర్ ఉంది అన్నాడు. షుగర్ టెస్ట్ చేస్తే హై ఉంది. ఇట్ ఈస్ కామన్ సిమ్టమ్స్ టు దట్ రెమెడీ,
దట్ డిసీజ్. అది వ్యాధి యొక్క కామన్ సిమ్టమ్స్. ఇది అది దాహం, మూత్రం ఎక్కువసార్లు పోవడం. దాన్ని కన్సిడర్ చేసి మందిస్తే తగ్గదు కదా, అందుకే తగ్గాలి. అయిన తర్వాత మళ్ళీ లక్షణాలన్నీ మొడాలిటీస్ తీసుకొని ఆ లక్షణాలు రెండు పక్క పెట్టేసి ఆర్సిగాలు ఉంటుంది ఇస్తే కంప్లీట్ ఫీవర్ తగ్గిపోయింది. చెప్తున్నాను మీకు అంటే ఏ లక్షణాలని ఎట్లా పరిగణించాలి అది మీకు ఆల్రెడీ ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్లో చెప్పాను. మళ్ళీ ఇక్కడ వచ్చిందని చెప్తున్నాను. నాట్ రిలేటెడ్ టు ద డిసీజ్ ఆల్సో. అలాంటి కొత్తగా అనిపించినప్పుడు రాంగ్ సిమ్టమ్స్ అని రాంగ్ రెమెడీ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాకు ఆ షుగర్ అని తెలియకుండా షుగర్ లక్షణాలని ఐడియా లేదనుకో, సార్ హోమియోపతి ఇచ్చాను వన్నేమి ఇవ్వండి అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ అట్లా కొత్త లక్షణాలు కనిపించాయి అనుకో, ఏం చేయాలా? ఇఫ్ ద అగ్రవేషన్ ఈజ్ కన్సిడరబుల్, ఎక్కువ అగ్రవేషన్ ఉందనుకో ఆ కొత్త లక్షణాలు, ఫస్ట్ యాండోట్ ఇట్. ఏం చేయమంటున్నాడు? ఫస్ట్ యాండోట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సిమ్టమ్స్ తీసుకొని అవసరాన్ని బట్టి మళ్ళీ మంది ఇవ్వండి, మళ్ళీ లక్షణాలు తీసుకొని మళ్ళీ మంది ఇవ్వండి. ఒకవేళ ఎక్కువ నాట్ వెరీ వైలెంట్, ఎక్కువ మరి అగ్రవేషన్ మరి ఎక్కువ ఏం లేదనుకో, మళ్ళీ లక్షణాలు తీసుకొని మళ్ళీ లక్షణాలు తీసుకొని మళ్ళీ మంది ఇవ్వండి, అంతే. అది చెప్పింది. ఇది లాస్ట్ అపార్థంలో చెప్పింది. ఇవాళ అపార్థం 250 అపార్థం ఇది ఇవాళ. When to the observant practitioner who accurately investigate the state of the disease, it is evident in urgent cases after a lapse of only 6 or 8 or 12 hours that he has made a bad selection in the medicine last given. In that the patient's state is growing perceptibly, however slightly worse from hour to hour by the occurrence of new symptoms and sufferings. ఒక మంచి ప్రాక్టీషనర్ మంచి స్ఫురద్రూపి, మంచి సౌండ్ సెన్సెస్ అంటారు కదా, అన్ని మంచి అబ్జర్వేషన్ అంటే దాన్ని ఏమంటారు, పర్యవేక్షణ, అవన్నీ మంచిగా కలిగిన డాక్టర్ ఎవరైనా మందిచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే నీకు తెలిసిపోద్ది వెదర్ యువర్ రెమెడీ రాంగ్ ఆర్ రైట్. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. హీ హ్యాస్ మేడ్ ఎ బ్యాడ్ సెలెక్షన్ ఇన్ ద మెడిసిన్ లాస్ట్ గివెన్. కొన్ని అవర్స్లోనే నీ రెమెడీ తప్పు అని కూడా తెలిసిపోద్ది. ఇన్ దట్ పేషెంట్ ఈస్ గ్రోయింగ్ పర్సెప్టిబ్లీ, హౌఎవర్ స్లైట్లీ వర్స్ ఫ్రమ్ అవర్ టు అవర్. అవర్స్లోనే తెలిసిపోద్ది. ఎక్యూట్స్లో గంటల మంది ఇచ్చాం కదా, పడుకోండి, ఏం కాదు, నొప్పి ఎక్కువ ఉంది సార్ అంటే ఏం కాదు తగ్గుతుంది, లేండి మరితే మెల్లగా తగ్గుతుంది, అక్కర్లే, అట్లా ఉండదు. అకార్డింగ్ టు ద సివియారిటీ ఆఫ్ ది డిసీజ్, ద సేమ్ మెడిసిన్ విల్ వర్క్ with the same intensity, with the same rapidity, if your remedy is right. If your remedy is right, it will work like anything. Adi. However, slightly worse from hour to hour by the occurrence of new symptoms and sufferings, it is not only allowable for him, but it is his duty to the remedy. He mistake by the selection and administration of a homeopathic medicine, not merely tolerably suitable, but the most appropriate possible for the existing state of the disease. అది it is the duty mistake. It is his duty to remedy his mistake. మళ్ళీ పొరపాటు అనేది గమనించాలి, వెంటనే గమనించుకోవాలి. అయిన తర్వాత ఏం చేయాలా? సూటబుల్ రెమెడీ కాదు అని మళ్ళీ కొంచెం అర్థం చేసుకోవాలి.
అప్పుడు ఏం చేయాలి? అప్రాప్రియేట్ పాసిబుల్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ది డిసీజ్. అప్పుడున్న వ్యాధి లక్షణాలను బట్టి మళ్ళీ మంది ఇవ్వండి. అది చెప్తున్నాడు మాస్టర్ గారు, హనీమాన్ గారు ఇక్కడ. వన్ 250. త్వరితంగా నివారింపవలసిన శీఘ్ర వ్యాధులలో ఒక మందును వాడిన వెనుక 5-6 గంటలలో మరికొన్ని వ్యాధులు కొత్తగా పుట్టి రోగి పరిస్థితి గంటకు బాధాకరంగా పెరుగుట గమనించినచో దాన్ని వెంటనే నివారణ చేయటం మాత్రమే చాలదు. రోగి పరిస్థితిని అన్ని విధములుగా సారూప్యం చెంది పూర్తిగా సరిపోయిన ఔషధం గమనించి వెంటనే వాడవలేను. ఒకవేళ నీ ఇచ్చిన మందు తప్పు, వెంబడే చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కువ అవుతుందంటే వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేసి లేదంటే కొంతమంది చూసి ఇచ్చేయాలా. ఇంతకుముందు చెప్పినాడు కదా, ఫస్ట్ ఇంతకుముందు పరిచయంలో, వెన్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ వైలెంట్, న్యూ సిమ్టమ్స్ ఆర్ వెరీ వైలెంట్, దెన్ యాంటీడోట్. ఇఫ్ దే ఆర్ నాట్ వైలెంట్, యూ కెన్ గివ్ ఆన్ ద టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. అంటే ఏంటి అంటే, కొత్త లక్షణాలు లేదా నీవు మంది ఇచ్చిన తర్వాత వేరే యువర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ బ్యాడ్ అంటే ఆ నిమిషానికి తప్పు రెమెడీ ఇవ్వడం జరిగిందని నీకు గమనించినావు అనుకో, అప్పుడేం చేయాలా? అప్పుడున్న లక్షణాలు చాలా ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటారు, దాన్ని యాంటీడోట్ చేయండి. లేకపోతే మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ ఇవ్వండి. అది అక్యూట్స్లో మాత్రం చాలా క్లియర్ తెలుస్తుంది సార్. యువర్ రెమెడీ ఇస్ రైట్, దెన్ యూ కెన్ నో క్లియర్లీ విత్ ఇన్ అవర్స్. ఎంత ఇంపార్టెంట్ అఫైర్స్ అంటే ఇది. నేను చెప్తాను, కొన్ని కేసెస్ చెప్తా. ఒక ఆయనకి ఏమైంది, సడన్గా మధ్యాహ్నం 12 అట్లా విపరీతమైన కడుపు నొప్పి, రైట్ సైడ్ ఇక్కడ ఐలియాక్ ఫోసా. తీసుకొచ్చారు, ఆయన వచ్చేసారు. ఆయన హాస్పిటల్లో వర్క్ చేస్తారు. వర్క్ చేస్తే ఆయన అక్కడ డాక్టర్ని అడిగితే ఇది అపెండిక్స్, ఎంబడి ఆపరేషన్ చేయాలన్నారు. లేదు సార్ సరిపోతా అని బస్ ఎక్కేసేసి ఎంబడి హాస్పిటల్కి వచ్చేసి హాస్పిటల్లో పడుకున్నాడు. ఇక బెడ్ మీద పడుకున్న తర్వాత అటు ఇటు పొర్లుతా ఉన్నాడు, విపరీతమైన నొప్పి. అయితే అప్పుడు అది నేను పాత హాస్పిటల్లో ఉండేవాడిని. ఒక 2-3 ఫీట్లోనే కట్టడి ఉంటుంది. ఇట్లా మెడిసిన్ వేసిన తర్వాత ఇవతలకి ఒక 2-3 అడుగులు కూడా వేయలేదు, వెనక్కి వేయలేదు. అప్పుడే ములుగు వచ్చింది, అని ములుగు పడుకున్నాడు. దెన్ యువర్ రెమెడీ ఇస్ రైట్. యూ హ్యావ్ టు నో విత్ ఇన్ మినిట్స్, యూ కెన్ నో ఇట్. యువర్ రెమెడీ ఇస్ రైట్. అప్పుడేం చేసాం? వెయిట్ చేసాం. కంప్లీట్ తగ్గిపోయిన తర్వాత పెయిన్ లేదు, ఏది లేదు. అట్లా గమనించుకోవాలి విత్ ఇన్ అవర్స్లో. వెన్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ వైలెంట్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ విత్ ఇన్ మినిట్స్. ఇఫ్ దే ఆర్ నాట్ వెరీ వైలెంట్, ఫీవర్స్ అటువంటివి అయితే 1 గంటల్లోనే తెలుసుకోవాలను యువర్ రెమెడీ ఇస్ రాంగ్ ఆర్ రైట్. ఇంకో కేసు చెప్తా. ఒక ఆమె ఫంక్షన్ పోయింది. అక్కడ ఫంక్షన్లో ఫంక్షన్ ఫుడ్ తిన్నది. విపరీతమైన కడుపు నొప్పి, ఏడుస్తూ ఉంది. అప్పుడు అవైలబుల్ ఎవరో డాక్టర్ ఉండి మన వాళ్ళని చూసి లక్షణాలు చూసి లక్షణానికి 3800 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తగ్గలేదు. మళ్ళీ సివియర్ పెయిన్ వస్తుంది, తగ్గట్లేదు. బాగా సివియర్ ఉంది పెయిన్. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు, సార్ ఇట్లా నొప్పి తగ్గట్లేదు, పలానా లక్షణంతో వేసాం సార్. మళ్ళీ ఎప్పుడేం చేయాలి? ఇక ఇప్పుడు యాంటీడోట్ చేయాల్సిన అవసరం లేదు. యాంటీడోట్ చేయాలా కర్లేదా? ఇప్పుడు చెప్పండి నాకు. కడుపు నొప్పి వచ్చింది, నాకు నక్షం ఒకటి వేశారు, ఇప్పుడు ఏం చేయాలి నేను? లక్షణాలను బట్టి కేసు తీసుకోవచ్చు సార్. మళ్ళీ కేసు రీటేకన్ చేసి దాని సూటబుల్ డ్రగ్ వేసి సరిపోతుంది. యాంటీడోట్ అవసరమా? అవసరం లేదు సార్, అక్కర్లేదు. అది అట్లా అవసరం లేదు. గమనించుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ
వ్యాధి లక్షణాలు అంటే రెమెడీ లక్షణాలు ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకా క్లియర్గా పాయింట్ ఏంటంటే రెమెడీ లక్షణాలు ఉంటే మాత్రం యాంటీడోట్ చేయాలా క్లియర్గా. రెమెడీ లక్షణాలు ఉండి రెమెడీ ఇబ్బంది పెడుతున్నట్టుంది అంటే మాత్రం యాంటీడోట్ చేయాల్సింది. కానీ ఇక్కడ అటువంటివి ఏం లేవు, డిసీజ్ లక్షణాలే ఇవి. అందుకని ఏం చేశాను, డైరెక్ట్గా మళ్ళీ సిమ్టమ్స్ తీసుకొని ఆర్టిగాల్బమ్ 200 ఇచ్చాడు. తర్వాత విత్ ఇన్ ఒక పావు గంట 20 నిమిషాల్లో చాలా మటుకు రిలీఫ్ వచ్చింది, నొప్పి అంత ఎక్కువ రాలే. తర్వాత ఇంకా వెయిట్ చేశా, ప్లాసిబో ఇచ్చి పంపిస్తా. ప్లాసిబో అవర్ బెస్ట్ రెమెడీ, ప్లాసిబో ఇచ్చిన తర్వాత చాలా మటుకు తగ్గింది. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా కరెక్ట్ మంది ఇస్తామని రూల్ లేదు కదా. ఒకసారి ఓ పేషెంట్ చెప్పకపోవచ్చు, పేషెంట్ కంప్లీట్గా తగ్గకపోవచ్చు. అప్పుడేం చేయాలి? మొన్న ఒక కేసు కూడా చెప్పాను, గుర్తుంది కదా మీకు. కడుపు నొప్పి, సివియర్ కడుపు నొప్పి. ఫస్ట్ ఏం చేశాను, రోజు 8:30కి వస్తుంది, 8:30 మధ్యలో వస్తుంది అన్నారు. ఫస్ట్ అవి కూడా చెప్పలే, విపరీతమైన వామిటింగ్స్ అవుతున్నాయి, నొప్పి, వాంతులు అవుతున్నాయి అన్నారు. అని నాకు సోమి టోన్ అనేది జరిగింది. వాంతి అయితే కొంచెం రిలీఫ్ వచ్చింది, కానీ నొప్పి మాత్రం తగ్గలే. అయిన తర్వాత బ్రయన్ టోన్ ఇచ్చాను, తగ్గింది. అమ్మయ్య ఇంకా తగ్గిందిలే అనుకున్నాను. ఎందుకు అది ఆ కోర్సులు తగ్గిపోయింది కానీ మెడిసిన్తో తగ్గలేదు. మళ్ళీ రోజు మళ్ళీ 7 o'clock స్టార్ట్ అయింది ఇవాళ. ఆ రోజు సాటర్డే. విపరీతమైన నొప్పి, పొర్లుతోంది, దాహం ఉంటుంది, చాలా దాహం ఉంటుంది. అక్కడ నేను మిస్ అయ్యాను. దాహం అని తాగుతూనే నీళ్ళు. ఆర్సిగాల్లో ఇచ్చాను, పని చేయలేదు. విత్ ఇన్ పావు గంట 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది మందు రాంగ్ అని. నొప్పి తగ్గట్లేదు అసలు, పెయిన్ పెరుగుతూ ఉంది. పెయిన్ పెరగకపోయినా పర్వాలేదు, అవర్ రెమెడీ ఇస్ రైట్, తగ్గట్లేదు. అయిన తర్వాత చూసి ఓలోసి 6 ఇచ్చాను, పని చేయలేదు. వెంబడి హాస్పిటల్ తీసుకెళ్ళారు వాళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు యాంటాసిడ్స్ తగ్గిపోయినప్పటికీ నెక్స్ట్ డే మళ్ళీ 4:30కి పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేయాలా? నిన్నంటే టాబ్లెట్ ఇచ్చి మళ్ళీ ఇంజక్షన్ తగ్గించుకొని ఇంక రోజు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం కదా, నిన్నంత తట్టుకోకుండా వెళ్ళాను సార్ అంటే, సరే రండి అని చెప్పి అప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ తీసుకొని యాంటీడోట్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ రెమెడీ ఇస్ రాంగ్. ఆర్సిగల్వం కాదు, బ్రయోని కాదు, ఎక్సమ్ కాదు. అప్పుడు ఏం చేశాను, లైకో 6 ఒక డోస్ ఇచ్చాను. ఎందుకు? అగ్రవేషన్ టైం ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అడిగితే పెయిన్ పెరగలేదండి అని చెప్పింది. అవర్ రెమెడీస్ రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్, రైట్ సార్. ఎందుకు? తగ్గలే కదా. పెరగలేదు. భయపడం కూడా టైం కూడా మీరు లైకోపడిన్ కరెక్ట్ గా ఎందుకు? నొప్పి అయితే తగ్గలే కదా మరి. పెరగలేదు కదా సార్, అంటే దాని పవర్ పెరగకపోవడం కూడా మంచిదే కదా పెరగలేదు కదా సార్, పేషెంట్ పెరగలేదు బెటర్, కదా. పేషెంట్ మళ్ళీ బెటర్, పేషెంట్ బెటర్. సింటమ్స్ అలా ఉన్నా కానీ మంచి డాక్టర్ చేస్తారు. పేషెంట్ బెటర్, సిమ్టమ్స్ ఆల్సో బెటర్. వై? సిమ్టమ్స్ నాట్ ఇంక్రీజ్డ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటెన్సిఫైడ్. నిన్న మొన్న నొప్పి స్టార్ట్ అయిన తర్వాత 10 నిమిషాలకి అది పీక్ వచ్చేసేది. ఇవాళ రాలే, పీక్ రాలే, అట్లాగే ఉండిపోయింది. అంటే అక్కడ వ్యాధి యొక్క లక్షణాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏంటి, పెరగలేదంటే తగ్గినట్టే. ముఖ్యంగా స్నేక్ బైట్స్లో ఇలాంటివి మీకు అర్థమవుతాయి. అందుకని ఈ పాయింట్ ఇవాళ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. స్నేక్ బైట్స్లో మాత్రం చాలా యాక్యురేట్గా ఉంటాం. మాకు వెనకాల చెరువు ఉందనమాట, అటు సైడ్ రాత్రి ఇప్పుడు 11ంటికి అట్లా వస్తూ ఉంటారు. ఈ మధ్య అదంతా డీఫారెస్టేషన్ అయిపోయింది కనుక పాము కూడా తగ్గిపోయి, అంతకుముందు బాగా వచ్చేవారు. అప్పుడు పాము కాటుకు కూడా విత్ ఇన్ నిమిషాల్లో నీకు అర్థం కావాలి యువర్ రెమెడీ ఇస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ యూ హ్యావ్ టు యాంటీడోట్ ఆర్ యూ హ్యావ్ టు గివ్ ఎ న్యూ మెడిసిన్. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉంటాయి. సరే, ఇవాళకి ఇది అనమాట. ఇందులో డౌట్ ఉన్నాయా? సో ఏం లేదు.
సో ఎప్పుడు యాంటీడోట్ చేయాలి, ఎప్పుడు యాంటీడోట్ చేయకూడదు, ఎప్పుడు యువర్ రెమెడీ ఇస్ రాంగ్, హౌ టు కరెక్ట్ ఇట్, ఇది మనకి ఇవాళ నేర్చుకున్న పాఠం. ఓకే, నెక్స్ట్ వీల్ గో ఫర్ అవర్ మెటీరియల్ ప్లమ్మం మెటాలికం. సార్ మెటీరియల్ నేర్చుకోవడం వేరు, ఫిలాసఫీ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతే ఏంటంటే ఒక పెద్ద సముద్రాన్ని వాడు ఈదేటప్పుడు చుక్కాని లేకుండా వెళ్ళినట్టు ఉంటుంది. అంటే ఎక్కడ వెళ్తున్నాడో తెలీదు, తెడ్డు మాత్రం వేస్తున్నాడు, వెళ్తూనే ఉన్నాడు, కానీ కరెక్ట్ వేలో వెళ్తున్నాడు, రాంగ్ వేలో వెళ్తున్నాడు, ఏది అర్థం కాదు. అప్పుడు ఫిలాసఫీ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని జాగ్రత్తగా ఈ ఫిలాసఫీ నేర్చుకోవాలి. ప్లమ్మం మెటాలికం సీనియర్ హోమియో క్లాసెస్, సారీ ఇది ప్లమ్మం మెటాలికం, ఇది అర్జెంట్ మెటాలికం తర్వాత మనం మార్చాం. ఓకే సార్, ఇవన్నీ మెంటల్ జనరల్స్, ఆల్రెడీ ఫిజికల్ జనరల్స్ 2 సార్లు చెప్పుకున్నాం కదా. మెంటల్ సిమ్టమ్స్ చెప్పుకుందాం ఇవాళ. ఇవి కొన్ని ఫిజికల్ పాయింట్స్ ఇంకొన్ని యాడ్ చేశాను నేను, అవి మాత్రం చెప్తా. ఎందుకంటే ఫిజికల్ జనరల్స్ చాలా ముఖ్యం. ఓసారి ఫిజికల్ జనరల్స్లో చాలా మంది దొరుకుతారు. నాకు ఏ మెటీరియల్ ఫిజికల్ జనరల్స్ అని అంటే ఎక్కువ క్లియర్గా ఇచ్చినది దొరకలేదు, అందుకే నేను మళ్ళీ దాన్ని కరెక్ట్గా నోట్స్ తయారు చేసుకోవడం జరిగింది. ఇంతవరకు తీసుకున్నాం. రిట్రాక్షన్, సప్రెషన్ ఆఫ్ యూరిన్ విత్ అన్కాన్షియస్ క్యూర్డ్ బై ప్లమ్మం మెటాలికం, ఇది కూడా ఒక ఫిజికల్ జనరల్. సప్రెషన్ ఆఫ్ యూరిన్ విత్ అన్కాన్షియస్ అంటే దీని గ్రిప్ మెంటల్ అది న్యూరలాజికల్గా ఎంత ఉంది గమనించండి. సప్రెషన్, యూరిన్ బంధించబడింది, దాని తర్వాత యూరిన్ బంధించిన తర్వాత కాన్షియస్ తప్పింది, కాన్షియస్లో లేడు. ప్లమ్మం మెటాలికం రిలీవ్ ద యూరిన్ అండ్ రిలీజెస్ ది కోమా. ఇటువంటి పాయింట్స్ మీరు నిజం చెప్పాలంటే మనం బోల్డ్ లైన్లో పెట్టుకోవాలా. ఎందుకు కోమా అటువంటి కేసెస్లో ఏవి దొరకవు మనకు ఎక్కువ. సార్ కోమాలో ఉన్నాడు అంటే అప్పుడు ఈ 1-2 లక్షణాలు దొరికిన తర్వాత మందిస్తే టక్కున రిజల్ట్ వస్తుంది, వాడు హాస్పిటల్ ఉండాల్సిన, ఐసీయూలో ఉండాల్సిన పని తప్పుతుంది. ఇలాంటివి రాసి పెట్టుకోవాలి బోర్డు లైన్లో, ఎవరైనా రాసి మొత్తం కలిపి ఇట్లా కోమాకు సంబంధించినవన్నీ నోట్స్ తయారు చేయండి, ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ రిట్రాక్షన్ ఆఫ్ టెస్టిస్ అండ్ పెనిస్ ఇన్ హైపోగాస్ట్రియం ఆఫ్టర్ సెక్సువల్ ఎక్సర్సైజ్ సప్రెస్ ఎరప్షన్స్. ఎరప్షన్ సప్రెస్ తర్వాత కానీ అతికాముక తర్వాత కానీ పెనిస్ కానీ వృషణాలు కానీ వెనకాల లాగినట్లు నొప్పి ఉంటుంది. అది ప్లమ్మం మెటాలిక యూనిక్ సిమ్టమ్ అనమాట, వెనక్కి లాగినట్టు ఉండడం అనేది. పోస్ట్ డిఫ్తరీ పెరాలసిస్ అండ్ హైపరెస్థీషియా కుడ్ నాట్ బేర్ టు బి టచ్. డిఫ్తీరియా వచ్చి తగ్గింది, అప్పటి నుంచి అసలు ఇట్లా టచ్ చేయనియట్లేదు, అంత కూడా ఇబ్బందిగా ఉంది. అప్పుడు ప్లమ్మం మెటాలికం ఈజ్ వండర్ఫుల్ రెమెడీ. ఇట్ హ్యాస్ బోత్ ఇన్ అక్యూట్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ హైపరెస్థీషియా అంటే టచ్ చేయనా భరించలేడు, ఇన్ క్రానిక్ కేసెస్ అనస్థీషియా అంటే అసలు టచ్ తెలియదు, చాలా ఇంపార్టెంట్ ప్లమ్మంలో. డ్రూపింగ్ ఆఫ్ అప్పర్ ఐలిడ్ అండ్ ఫోటోఫోబియా, ప్రొఫ్యూస్ లాక్రిమేషన్, కంజెషన్ ఆఫ్ ఐల్స్, ప్యూపిల్స్ కాంట్రాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఐ సంబంధించిన పారాలసిస్ కేసెస్లో ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. ఏది డ్రూపింగ్ ఆఫ్ అప్పర్ ఐలిడ్, కన్ను ఇట్లా 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 పడిపోతూ ఉంటుంది, ఇట్లా ఆపలేడు వాడు, మత్తు కాదు ఇక్కడ. ప్రొఫ్యూస్ ఫోటోఫోబియా, వెళ్తురు చూడలేదు, అందుకని కనురేప పడిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు డిసీజ్ని కూడా కన్సిడర్ చేయండి సార్, డిసీజ్ని కూడా దాన్ని ఆలోచించండి. ఎందుకు అట్లా చేస్తుందంటే వెళ్తురు చూడలేక కన్ను ఆపోజిట్ డ్రగ్ క్యూరర్ అండి, వస్తుంది సార్, అది రాను రాను వస్తుంది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ డ్రగ్. అయితే ఈ యొక్క వెళ్తురు చూడలేక కన్ను మూసేస్తూ ఉంటుంది, మూసేసి వెళ్తురు లోపలికి పండియదు అనమాట, అందుకని ఫోటోఫోబియా అంటారు. దాంతోపాటు ప్రొఫ్యూజ్ లాక్రిమేషన్, ఇట్లా నీరు కాడుతూ ఉంటుంది. కంజెషన్ ఆఫ్ ఐస్ అంతా రెడ్గా అయిపోయి ఉంటుంది. ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్, ప్యూపిల్స్ లోపల ప్యూపిల్ కాంట్రాక్టెడ్ ఇస్ ద యూనిక్ సిమ్టమ్ ఆఫ్ ది ప్లమ్మం మెటాలికం. గుర్తుపెట్టుకోండి, లోపల కన్ను పాప ఏదో ఉంటుందో అది సన్నగా అయిపోయి ఉంటుంది. ఎందుకు సన్నగా అయిపోయి ఉంటుంది? ఫోటోఫోబియా, బికాస్ ప్యాథాలజీ ఆఫ్ ది ఐస్, రెటినా ఐస్, రెటినా ప్యాథాలజీ వల్ల
అది కన్ను లోపల తీసుకోలేదు వెళ్తుంది. అంత అంత ఈ మధ్య ఐ యొక్క రెటినా డిటాచ్మెంట్ కేసెస్ కూడా ఎక్కువైనాయి మన యొక్క లైఫ్ స్టైల్ వల్లనే, మ్యాథమ్స్ వల్ల. అందుకని ఇటువంటివి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ లక్షణాలు ఉంటే మీకు రెటినా డిటాచ్మెంట్ కూడా కంప్లీట్ క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ contracture of lower limbs and emaciation, extreme constipation, pulling inward sensation in abdomen was cured. Contracture of the lower limbs, ఇట్లా కాళ్ళు మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చేసి ఉంటాయి. చిక్కిపోవడం, ఎప్పుడు మీకు పెరాలసిస్ వచ్చినా చిక్కిపోవడం లక్షణం ఉంటేనే ప్లమెంబెట్ ఇవ్వండి. చిక్కిపోవడం ఉంటే లేకపోతే మాత్రం ప్లమెంబెట్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్. ఎప్పుడు పెరాలసిస్ వచ్చినా చిక్కిపోవడం ఉండాలి ప్లమెంబెటాలిక్. ఎక్స్ట్రీమ్ కాన్స్టిపేషన్, ఎండిపోవడం సార్, ఎండిపోవడం కూడా సార్. ఎండిపోవడం, చిక్కిపోవడం అంటే ఆ అవయవము సన్నబడిపోతుంది, పెరాలసిస్ వచ్చింది. ఇట్ ఈస్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది ప్లమెంబెటాలిక్. ఎమాసేషన్ అలాంగ్ విత్ ద ఎమాసేషన్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పార్ట్స్. అది ఎక్స్ట్రీమ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం, పుల్లింగ్ సెన్సేషన్, పొట్ట లోపలికి లాగుతున్నట్లు నొప్పి ఉంటుంది. ప్లమెంబెట్ ఇస్తే కంప్లీట్ తగ్గిందని చెప్తున్నారు కెంట్ గారు. ఇది కెంట్ గారు ఇచ్చిన పాయింట్స్ ఇవన్నీ కూడా. డిజైర్స్ ఫ్రైడ్ థింగ్స్, డిజైర్స్ ఫ్రైడ్ థింగ్స్, ఒట్టివి ఎండిపోయినవి కావాలి వీడికి. రస్కులు, బిస్కెట్లు, హాట్ చిప్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు ప్లమెంబెటాలిక్. పిల్లలైతే బిస్కెట్స్, ఎస్పెషల్లీ బిస్కెట్స్ అనేది డిజైర్ ఫర్ బిస్కెట్స్ ఓన్లీ ప్లమెంబెటాలిక్ ఉంటుంది. అఫెన్సివ్ ఫుడ్ స్వెట్స్, చెమటలు విపరీతమైన కంపు వాసనతో కూడి ఉంటాయి. సిలిషియాలో కూడా ఉంటుంది. అమ్యులేటెడ్ బై రబ్బింగ్, ఓవర్ పోరింగ్ స్లీప్ ఇన్ వర్కింగ్, పనిచేస్తుంటే కూడా మత్తు ఉంటాడు. యాంటిసిపేషన్ అండ్ విత్ పెయిన్ ఇన్ అబ్డమిన్, నొప్పి కడుపులో నొప్పి వచ్చే వరకు బుగులు బుగులు అవుతూ ఉంటుంది, టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మంచి సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ పెయిన్ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? ఒక ఆయన చెప్పాడు, సార్ ఒక కత్తి తీసుకొని ఆ కాలు నరికేద్దాం సార్ అన్నట్టు ఉంటుంది సార్ అని చెప్పాడు. అంత వైలెంట్ సిమ్టమ్ సెన్సేషన్ వస్తుంట, అంత పెయిన్ తట్టుకోలేక ఆ కాలు నరికేద్దాం సార్ అన్నట్టు ఉంటుంది అన్నాడు. మొన్న కూడా వచ్చాడు ఆయన, టారెంటోలా క్యూబెన్సిస్ ఇచ్చా ఆ పాయింట్ మీద, కంప్లీట్ తగ్గిపోయింది. దాదాపుగా ఆయనకి ఆపరేషన్ చేయాలన్నారు. అది మొత్తం ఇంత ట్యూమర్ లాగా ఉండేది అనమాట అక్కడ. టారెంటోలా క్యూబెన్సిస్ ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది విత్ ఇన్ 1-2 monthsలోనే. అది కూడా మళ్ళీ అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అట్లాంటివి. ఇందులో ఏముంటుంది? పెయిన్తో పాటు యాంటిసిపేషన్ ఉంటుంది ప్లమెంబెటాలికంలో. యాంగర్ ఉండదు, యాంటిసిపేషన్ అలాంగ్ విత్ ద పెయిన్ ఇన్ అబ్డమిన్. మనకి వాడికి నొప్పి కన్నా, సార్ నొప్పి నాకు ఏమవుతుందో సార్, నాకు తగ్గుతుందా, మన ఆర్జెనెట్గా అనుకుంటున్నాం, నాకు తగ్గుతుందా సార్, తగ్గదు సార్ అన్నట్టు ఉంటాడు వాడు ప్లమెంబెటాలికం వాడు. యాంటిసిపేషన్ విత్ పెయిన్ ఇన్ అబ్డమిన్, ఇలాంటి పాయింట్స్ ఎక్యూట్లో మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. యాంటిసిపేషన్ పెయిన్ అలాంగ్ విత్ ద పెయిన్ ఇన్ అబ్డమిన్. బర్నింగ్ ఇన్ అల్సర్స్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది రెమెడీ ఎవ్రీవేర్. ఎక్కడ అల్సర్స్ ఉన్నా అక్కడ మంటలు ఉంటాయి, మంట ఉంటాయి. మంట ఉంటుంది అనమాట. అది ఇంకొన్ని పాయింట్స్ ఇందులో రాలేదు, మిస్ అయ్యని నేను చెప్తాను. ఎగ్జర్షన్ కెనాట్ డూ ఎస్పెషల్లీ ఇన్ ఓపెన్ ఎయిర్. వైల్ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్ పేషెంట్ బికమ్స్ హాట్ ఇన్ హెడ్, పెయిన్లెస్ ఆఫ్ ఫేస్, కోల్డ్నెస్ ఆఫ్ ది ఎక్స్ట్రిమిటీస్, హ్యాండ్స్ అండ్ ఫీట్ కోల్డ్, యాజ్ ఆఫ్ ఐస్, యాజ్ ఇఫ్ డెడ్. కొంచెం ఎగ్జర్షన్ చేసినా తట్టుకోలేడు ప్లమెంబెటాలికం. ఇది ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఈవెన్ బై అవర్ బిలౌడ్ మాస్టర్ కెన్. కొంచెం ఎగ్జర్షన్ చేసిన వెంటనే కాలు చేతులు, తలంతా వేడైపోయి, కాలు చేతులు చల్లబడిపోయి, ముఖమంతా పాలిపోయి పడిపోతారు. కొంచెం ఎగ్జర్షన్ చేసినా కూడా ఇలా సిమ్టమ్స్ వస్తాయి. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ది హార్ట్ పేషెంట్ ఆల్సో. ఎగ్జర్షన్ కెనాట్ ఎండ్యూర్. ఇట్ ఈస్ ద ప్రామినెంట్ సిమ్టమ్ ఆఫ్ ది ప్లమెంబెటాలికం, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్. కొంచెం ఎగ్జర్షన్ కూడా తట్టుకోలేదు. అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్, కదిలితే బాధ ఎక్కువ. బెటర్ బై ప్రెషర్. కోల్డ్ ఎక్స్ట్రీమిటీస్ లైక్ వాషర్ ఉమెన్స్, మొత్తం బట్టలు ఉతికే అమ్మాయి వాళ్ళ చేతులు ఎట్లా చల్ల పడిపోతాయో అట్లా పడిపోతాయి అవన్నీ కూడా. నెక్స్ట్ ట్రంగ్, డ్రై బ్రౌన్ క్రాక్డ్ కోటెడ్ ఎల్లో ఆర్ గ్రీన్. టంగ్ సార్ స్లైడ్ మార్చలేదు సార్, సార్ స్లైడ్ మార్చలేదు. అవి స్లైడ్స్ లో రాలేదు సార్, మిస్ ఓకే అయ్యాయి సార్. ఇవి చెప్తున్నాను.
టంగ్ డ్రై బ్రౌన్ క్రాక్డ్ కోటెడ్ yellow ఆర్ గ్రీన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, స్లైడ్ లేదు కదా, ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకుంటాను. ఎగ్జర్షన్ కెనాట్, మళ్ళీ మీకు పంపిస్తాను తర్వాత నెక్స్ట్ దానిలో చేసేస్తాను, మీరు వినండి. ఎగ్జర్షన్ కెనాట్ డూ, కొంచెం కూడా ఎగ్జర్షన్ చేయలేడు అనమాట. కొంచెం ఎగ్జర్షన్ చేసిన వాడికి తల వేడయి కాలు చేతులు చల్లబడిపోయి ఇది మూర్ఛలాగా పడిపోతాడు అనమాట. పెయింటింగ్ అట్లా పడిపోతాడు. అంత సుకుమారం వీడు ప్లమ్ మెటాలికం. నెక్స్ట్ టంగ్ డ్రై బ్రౌన్ క్రాక్ టంగ్, డ్రై బ్రౌన్ టంగ్ ఉంటుంది. కోటెడ్ ఎల్లో గ్రీన్ కోటెడ్ ఉంటుంది దీని మీద. డ్రై రెడ్ గ్లేజ్డ్ ఇన్ ద క్రానిక్ గ్యాస్ట్రైటిస్. క్రానిక్ గ్యాస్ట్రైటిస్ లో ప్లమ్ మెటాలికం నాలుగు ఎట్లా ఉంటుందంటే డ్రై అయిపోయి మొత్తం ఒక మెరుస్తున్నట్టు ఉంటుంది అది. ఇది ప్లమ్ మెటాలిక్ ఫిజికల్ జనరల్స్. నెక్స్ట్ దానిలో మీకు యాడ్ చేసి చెప్తానండి ఈ పాయింట్స్ కూడా. ఓకే, విల్ గో ఫర్ ది మెంటల్ జనరల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ జనరల్స్ లో ఇదేమైందంటే నేను నోట్స్ తయారు చేసుకుని యాడ్ చేశాను. అది వాళ్ళకి పంపించాలి మళ్ళీ అవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్స్ లో మనకి ఈ 6 కేటగిరీలో దీని డ్రగ్ని మనం అబ్జర్వ్ చేస్తాం. 6 కేటగిరీలో మనకు పర్ఫార్మెన్స్ అనే పాయింట్ మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. కోర్ ఆఫ్ ది రెమెడీ అంటారు దీన్ని. పర్ఫార్మెన్స్ చాలా, వీడు ఒక వర్క్ని బాగా మంచిగా చేయగలుగుతాడు ప్లమ్ మెటాలికం వాడు. పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ నైస్. డిలిజెంట్ పిక్చర్, మైల్డ్ పిక్చర్, టిమిడ్ పిక్చర్, యాంగ్షియస్ పిక్చర్, డిసీట్ పిక్చర్, నర్వస్ అండ్ హిస్టరికల్ పిక్చర్. ఈ 6 హెడ్డింగ్స్ లో దీన్ని 6 పిక్చర్లు చదువుకుంటాం. మన కొన్ని మెటమెటికాలో సార్ వీడు మంచి, ఇక్కడేమో చాలా మంచివాడు శ్రద్ధ గలవాడిని ఇచ్చాడు, ఇక్కడ అబద్ధాలు ఆడతాడని ఇచ్చాడు, మరి ఎట్లా సార్ అని మాకు డౌట్ వచ్చేది యాక్చువల్గా. మరి ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట మెటమెటికల్ స్టార్టింగ్ లో. అంటే అలాంటి ప్లమ్ మెటాలికం అలాంటి వాళ్ళు ఉంటారు, ఇది శ్రద్ధగా ఉండి దాని పని తను చేసే వాళ్ళు ప్లమ్ మెటాలికం వాళ్ళు ఉంటారు. అది వేరే కేటగిరీ. మోసం చేసి వాడు అబద్ధాలు ఆడుకుంటూ ఉండే ప్లమ్ మెటాలికం వాళ్ళు వేరే ఉంటారు. వాడికి ప్లమ్ మెటాలికం, వీడికి ప్లమ్ మెటాలికం. అర్థమైందా? అట్లా ఉంటారు. అందుకని ఇన్ని కోట్ల మందిలో ఇన్ని లక్షణాలు ఉంటాయి కనుక దీన్ని డిఫరెంట్ హెడ్డింగ్స్ లో మనం ప్లమ్ మెటాలికం చదువుకుంటాం అన్నమాట. ఓకే, అందుకని ఏ రెమెడీ చెడ్డది కాదు, ఏ రెమెడీ మంచిది కాదు. అన్ని లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లెక్సిస్ చెడ్డది, లెక్సిస్ వాడు ఎంత కొన్ని కేసెస్లో చాలా మైల్డ్గా ఉంటాడు. మీకు కావాలంటే మైల్డ్ రూబ్రిక్ లో లెక్సిస్ 3 మార్క్స్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా దాన్ని చూసుకోవాలన్నమాట. స్పిరిచువల్ గా హై ఉన్న వాళ్ళు కూడా ఒకసారి లెక్కసిస్ అనేది చేస్తారు కదా సార్. చాలా కరెక్ట్, చాలా. అందుకని మనము ఇంప్రెషన్స్ ఏం పెట్టుకోకండి, ఈ రెమెడీస్ చెడ్డవి, ఈ రెమెడీస్ మంచివి అని. అది నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ప్లమ్ మెటాలికం పర్ఫార్మెన్స్ ఈజ్ ఇండస్ట్రియస్. చాలా వీడికి ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. రిజిడిటీ పర్సన్, చాలా రిజిడ్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. సీరియస్నెస్ అండ్ ఎర్నెస్నెస్ అంటే చాలా సీరియస్గా ఉంటారు. బోనీ స్ట్రక్చర్ ఈజ్ బ్రాడ్ బట్ నో ఫ్యాట్ will not be obesity. No fat will not be obesity. వీళ్ళు ఎట్లా ఉంటారు? ఒక మంచి దృఢంగా ఉంటారు, కానీ ఎక్కడ కూడా ఫ్యాట్ ఉండదు. బోనీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఇది రెక్టాంగిల్, గుర్తుపెట్టుకో, రెక్టాంగిల్ లాగా ఉంటారు, మంచి దృఢకాయలు, కానీ ఎక్కడ బోన్స్ ఉండవు. ఇలాంటి వాళ్ళని నేను చూపిస్తా మీకు. పిక్చర్ తీసుకోలే కానీ నా దగ్గర ఉన్నారు అలాంటి వాళ్ళు, చెప్తాను. ప్లమ్ మెటాలికం వాళ్ళు performance, do at his best. Plum మెటాలికం is an average student, not too intelligent. వాడు బాగా కష్టపడతాడు పాపం, కానీ అంత ఇంటెలిజెంట్ కాదు వాడు. అంత హై అంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కాదు వీళ్ళు, మీడియం ర్యాంక్ స్టూడెంట్స్. కష్టపడతారు కానీ ఎక్కువ మార్క్స్ ఎక్కువ ఉండవు.
అది పర్ఫార్మెన్స్. ఓకే, ఈజ్ వెరీ ఇండస్ట్రియస్ పర్సన్, రిజిడ్ పర్సన్, వాడు సీరియస్గా చదువుతూ ఉంటాడు, అట్లా ఉంటారు. నెక్స్ట్ డిలిజెంట్ పిక్చర్. రెండోది డిలిజెంట్ పిక్చర్కి వచ్చేవరకు ఇండస్ట్రియల్, క్వైట్ డిస్పోజిషన్. డిలిజెంట్ అంటే ఏంటంటే శ్రద్ధగా వాడి పని వాడు చేసుకునే గుణం కలవాడు అని అర్థం. డిలిజెంట్ అంటే క్వైట్ డిస్పోజిషన్, కామ్గా వాడి పని వాడు చేసుకుంటుంటాడు, ఆగకుండా పని చేస్తుంటాడు. టాక్ ఇండిస్పోజ్ టు టాసిటర్న్, ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడతాడు. టాసిటర్న్ అంటే మాట్లాడడానికి ఎక్కువ ఇష్టం ఉండదు. సెన్సోరియస్ క్రిటికల్, ఫైండ్స్ ఎవ్రీ మినిట్ విల్ ఫాల్స్, ఫైండింగ్ ఫాల్స్ ఎవ్రీ మినిట్, ప్రతి ఒక్క దగ్గర తప్పులు పడతా ఉంటాడు. ఇది డిఫరెంట్ పిక్చర్ ఆఫ్ ది ప్లమ్ మెటాలికం. ఇంజస్టిస్ కెనాట్ సపోర్ట్, తప్పు జరిగిందా తప్పు దొరికిందా అస్సలు వదిలిపెట్టాడు. తప్పు చేసామంటాడు. ఇంజస్టిస్ కెనాట్ సపోర్ట్. నెక్స్ట్ ఇది అనగానే మనకు గుర్తొచ్చి కాస్టిగా ఇలాంటి గుర్తొస్తుంటాయి. మెర్క్సాల్, రెవల్యూషన్ సిమ్టమ్స్ అన్నమాట. ఎక్స్ప్రెస్ ఇంజస్టిస్ కెనాట్ సపోర్ట్ అంటే మనకి ఎట్లా తెలుస్తుంది? తప్పు జరిగిందంటే నేను భరించలేను సార్ అంటారు. అంటే ఒక కేసు చెప్తానండి. ఒక ఆయన అంటే రెమెడీ కాదు, ఈ సిమ్టమ్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన ఒక అటెండర్గా పనిచేశాడు ఒక ఆఫీస్లో. రోడ్డు మీద ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటారు, తప్పులు చేసి కూడా వాళ్ళు మళ్ళీ సమర్థించుకుంటారు, చూసావా సార్ అలాంటి వాళ్ళంటే నాకు చాలా కోపం సార్. కానీ వాళ్ళని మనమేం అనలేం కదా. ఏదైనా అక్కడ నా వల్ల ఏమైనా ఉంటే మాత్రం గట్టిగానే మాట్లాడతా, ఎవరైనా సార్ గట్టిగా మాట్లాడతా. అయిన తర్వాత రాత్రి నిద్రలు కూడా అవే పలవరిస్తారన్నమాట. దొంగ వెధవా, ఇదేంద్ర అట్లా చేస్తున్నావు నువ్వు, ఏమనుకుంటున్నావు అని పలవరిస్తారంట నిద్రలో కూడా. అట్లా ఉంటుంది. దట్ ఈస్ ఇంజస్టిస్ కెనాట్ సపోర్ట్. అసలు వాడు తట్టుకోలేడు, అన్యాయాన్ని సహించాడు, నిద్రలో కూడా అవే పలవరిస్తాడు అనమాట. దట్ ఈస్ ఇంజస్టిస్ కెనాట్ సపోర్ట్, యూ కెన్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఇట్లా ఉంటా. నెక్స్ట్ ఎక్స్ప్రెసివ్ సాఫ్ట్ మెటల్. వీటి చాలా సాఫ్ట్ మెటల్. ఎక్స్ప్రెసివ్ సాఫ్ట్ మెటల్. ఫస్ట్ దే ఆర్ రిజర్వ్డ్, దెన్ ఎక్స్ప్రెసివ్ టు సిచ్యుయేషన్. ఫస్ట్ వాడు ఎక్కువ మాట్లాడు, ఒకవేళ వాడిని కదిలిచ్చి మంచిగా అరే ఏదైనా బుజ్జగిచ్చి మాట్లాడించిన అనుకో గలగలగలగలా మాట్లాడేస్తాడు. దట్ ఈస్ ఎక్స్ప్రెసివ్ ప్లమ్ మెటల్కి. మిగతావి ఆరం మెట్టు, ప్లమ్ మెట్టు, ప్లాటినా నువ్వు మాట్లాడించినా మాట్లాడు. ఈ సాఫ్ట్ మెటల్స్. సాఫ్ట్ మెటల్స్ అన్ని కూడా జనరల్గా ఎట్లా ఉంటాయంటే రిజర్వ్డ్గా ఉంటారు, నువ్వు పలకరిస్తే మాత్రం బాగా మాట్లాడతారు అట్లా. నెక్స్ట్ డిలిజెంట్, రిజర్వ్డ్ పిక్చర్. ప్లమ్ మెటాలిక్ మీన్స్ మెటాలిక్ బెరేటా, చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఒకసారి బెరెట్ లాగా అనిపిస్తారు వీళ్ళు, బెరేటా లాగా ఉంటారు, ఎవరితో కలవరు. వాట్ ఎవర్ యూ టీచ్ దెమ్ దే డూ ఇట్ ఇన్ దట్ ఆర్డర్. నువ్వు ఏది చెప్తే వాడు బెరేటా లాగా చేస్తాడు. బెరేటా వాడు ఏమన్నా తెలియలేని వాడా కాదు, గుర్తుపెట్టుకోండి. వాడికి ఇచ్చిన పని వాడు శ్రద్ధగా చేసేవాడు బెరేటా వాడు. వీడు కూడా అంత శ్రద్ధగా చేస్తాడు ప్లమ్ మెటాలిక్ వాడు కూడా. నెక్స్ట్ ప్రిఫర్స్ గేమ్స్ వేర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ లెస్. దట్ ఈస్ ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్ ఎక్సెట్రా. వీడు ఎలాంటివి ఎక్కువ ఇష్టపడతాడంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేనివి. ఏవి? ఇలాంటి షటిల్ ఆడేవి, వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటి వాడు. క్యారమ్స్, చెస్, ఎగ్జర్షన్ ఎక్కువ ఇష్టం ఉండదు వాడికి. అందుకని ఎగ్జర్షన్ తక్కువ ఉండే గేమ్స్ మాత్రమే ఆడతాడు. హీ డస్ హిస్ డ్యూటీ. ఇఫ్ హీ గెట్స్ టైమ్ హీ విల్ స్లీప్. హీ డస్ ఎనీ అకౌంట్ ఆఫ్ వర్క్. ఎంత వర్క్ ఉన్నా చేస్తాడు, టైం ఉంటే పడుకుంటాడు. అదనమాట వాడి పని వాడు ఖచ్చితంగా అంత శ్రద్ధగా చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత పడుకుంటాడు. డిసిషన్స్ ఫిక్స్డ్, రిజిడ్ లైక్ క్యూప్రమ్, విల్ నాట్ బి చేంజ్డ్. వాడు అనుకున్న నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు, దానికేం వెనక్కిపోడు. రివెంజ్ఫుల్, నో బడీ కెన్ అండర్స్టాండ్ దట్ హీస్ టేకింగ్ రివెంజ్. ఇప్పుడు లెక్సిస్ వాడు రివెంజ్ తీసుకుంటే అర్థమవుతుంది ఎదుటివాడికి ఆ బాధ, అర్థమైందా? వీడు తీసుకుంటే మాత్రం అర్థం కాదు. వీడు అయ్యో పాపం, అయ్యో వాడు అటువంటి వాడా అన్నట్టు అనిపిస్తుంది, వాడు అట్లా చేస్తాడు అనిపిస్తుంది. కానీ
వాడి మనసులో మాత్రం ఈ కొన్ని రివెంజింగ్ థాట్స్ ఉంటాయి. ప్లమ్ మెటాలికం వాడు అట్లా ఉంటాడు. వాడు రివెంజ్ తీసుకుంటున్నాడు కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే వాడి మీద మనకు కాన్సెప్ట్ ఉండదు. వాడు అమాయకుడు కదా, వాడు అలాంటి వాడు కదా అని అనుకుంటాం మనం. నెక్స్ట్, ప్లమ్ మెటాలికం హ్యాస్ అక్యురసీ. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఆర్డర్. రైటింగ్ ఇన్ సేమ్ ప్యాటర్న్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ విల్ నాట్ చేంజ్. రొటీన్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ ఆర్డర్. వెరైటీ అలాగా ఉంటాడు వాడు. వాడి వరకు వాడు చేస్తాడు, అదే ప్యాటర్న్లో చేస్తాడు, అట్లాగే చేస్తాడు, వేరే కొంచెం కూడా చేంజ్ చేయడు, అదే ఆర్డర్లో చేస్తాడు. వీళ్ళ అది కాదురా అంటే ఇదే ఆర్డర్ అంతే, మా సార్ ఎప్పుడు ఇదే ఆర్డర్ అంటాడు. అట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేంజ్ చేయడు. వాడు రొటీన్ అదే ఉంటుంది. అర్థమైందా? అప్డేట్ ఉండదు. అది అప్డేట్ చేసుకోవాలంటే వాడు భయం. ప్లమ్ మెటా వాళ్ళకి కానీ బెరెటా వాళ్ళకి కానీ. అప్డేట్లో ఫాస్ట్ ఉండేవాడు ఎవడు? యాసిడ్ ఫ్లో వెరీ ఫాస్ట్. వాడికి అటాచ్మెంట్స్ ఉండవు అసలు. అప్డేట్ చాలా ఫాస్ట్ అప్డేట్ అవుతూ ఉంటాడు అన్నిట్లో కూడా. నెక్స్ట్, అది డిలిజెంట్ పిక్చర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ ప్లమ్ మెటాలికం ఇంపార్టెంట్ పాయింట్స్. కాంప్రహెన్షన్ డిఫికల్ట్. అండర్స్టాండింగ్ చాలా తక్కువ అవుతుంది వాడికి. క్లియర్గా టక్కున అర్థం చేసుకోలేడు వీడు. వీక్నెస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెమరీ. వీక్నెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ మెమరీ. వీక్నెస్ ఉంటుంది వాడికి, మెంటల్ వీక్నెస్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ మెమరీ, అంత గుర్తుండదు. ప్లమ్ మెటాలికం వాడికి మర్చిమరుపు కూడా ఎక్కువ. కెనాట్ రీకాల్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. వాడికి ఆ వర్డ్స్ గుర్తుండరావు. unable to find the proper word while talking. They strain to find the correct word for what they want to express but cannot. వాడికి ఆ వర్డ్ గుర్తు వచ్చినట్టు ఉంటుంది కానీ గుర్తురాదు. అరే ఏదేదో ఉందిరా, నాకు ఐడియా వస్తుందిరా అంటే కానీ రాడు. ఇట్ ఈస్ ప్లమ్ మెటాలికం. అయిన తర్వాత ఇంపార్టెంట్ ప్యాథాలజికల్ రూబ్రిక్ ఏంటి అంటే ప్లమ్ మెటాలికం, మైండ్ ఈజ్ ఇంపైర్డ్. మైండ్ ఇంపైర్డ్. వాడి యొక్క శక్తి, మానసిక శక్తి ఏదైతుందో అది తగ్గిపోయి ఉంటుంది. పర్సెప్షన్ స్లో. దాన్ని ఏదేని అంత ఈజీగా తక్కువ క్విక్గా గ్రహించలేడు. అంత క్విక్ కాదు ప్లమ్ మెటాలికం, గుర్తుపెట్టుకోండి. ఇది నాట్ ఎట్ ఆల్ క్విక్ రెమెడీ. క్విక్ రెమెడీస్లో వచ్చేవి మనకి క్విక్ రెమెడీస్ ఏవి? లెకాసిస్. బెల్డోనా, ఎకోనైట్. లెకాసిస్ ఈజ్ ద వెరీ ఫాస్ట్ క్విక్ రెమెడీస్. అంటే నేను అనేది అంటే మెంటల్గా క్విక్ ఉండేవాళ్ళు. బెల్డోనా ర్యాపిడ్, సడన్ గా వచ్చేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా జనరల్గా మీరు అన్న పాయింట్ అన్నీ కూడా క్విక్ రెమెడీసే వస్తాయి. లెకాసిస్, ఓకే, బెల్డోనా, ఇవన్నీ కూడా చాలా క్విక్. సల్ఫర్, ఫాస్ఫరస్, నక్స్వామిగా వాడు కూడా క్విక్కే. ఇలాంటి వాళ్ళు క్విక్గా ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళంతా ఒక కేటగిరీ. వీళ్ళు ఇంకో కేటగిరీ, చాలా డల్గా ఉంటాడు. రెమెడీస్ నాకు కొన్ని కొండగుర్తు అట్లా గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా. పర్సెప్షనిస్ట్లో వాడు అంత క్విక్గా ఉన్నాడే, బెరట కాదు కదా అనుకుంటాం మనం, అనుకోవాలా. పర్సెప్షనిస్ట్లో చాలా స్లోగా పర్సెప్షన్ అవుతుంది. హీ మెమరైజెస్ విత్ డిఫికల్టీ. కష్టంగా గుర్తుంచుకుంటాడు. కాంప్రహెన్షన్ ఈజ్ డిఫికల్ట్. వాడు అర్థం చేసుకునే కెపాసిటీ కూడా తక్కువ. అదే ఒక వర్డ్ చెప్పానుకో, లెక్సిస్ వాడు పక్క ప్లమ్ వాడు అనుకో, లెక్సిస్ వాడు నోట్లోనే టక్కుని గుర్తుపడతాడు. ఒక ఆమె ఉంది, ఆమెకు చెవులు సరిగ్గా వినిపించవు. నువ్వు ఏ మాట్లాడినా క్షణంలో చెప్పేస్తుంది. ఎట్లా చెప్పండి? క్షణంలో దాని రెస్పాన్స్ ఇస్తుంది. చెవులు సరిగ్గా వినిపించవు. లిప్ మూమెంట్ సార్. నేను వంటయ్యా, ఏ మరి సరిగ్గా వినిపించే కదా, మరి ఎంత ఫాస్ట్ గా క్విక్ గా చెప్తున్నావు అంటే, సార్ నేను లిప్ మూమెంట్స్ చూస్తాను సార్ అని చెప్పింది ఆమె. సల్ఫర్ ఇచ్చా, భలే ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆమె. సల్ఫర్ 200 చెప్తున్నా. అట్లా మనకి కొన్ని అంటే హౌ టు పర్సీవ్ ఏ పేషెంట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. అట్లా వీడు ఎంత ఫాస్ట్ ఉన్నాడు. స్లగ్గిష్నెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ఆల్సో టు స్కిన్. చాలా చాలా స్లగ్గిష్, అంటే అటు డల్ అయిపోతారు.
If you prick him a second later, he says, oh, showing this slowness in feeling, slow to receive impressions and slow to express themselves. నువ్వు ఇచ్చావు అనుకో, పక్కడికి ఇచ్చిననుకో, వాళ్ళకైతే ఎంబడే అర్థమవుతుంది. ఎవరికి ఇచ్చినామని ఎంబడే వాడికి ఇచ్చడం ఏదో చేస్తాడు. వీడికి ఇచ్చిందని అర్థం కానీ టైం పడుతుంది. ఒక్క నిమిషం ఆగి, అబ్బా ఎవరు అంతసేపు వాడికి ఇచ్చి ఇప్పుడు నొప్పులు వేస్తుందంటే అవును రా అంటాడు, ఇప్పుడు ఇచ్చావు అనుకుంటున్నా అంటాడు వాడు. అట్లా ఉంటాడు వీడు. రిసీవింగ్ అంత స్లోగా ఉంటుంది, రియాక్షన్ కూడా మళ్ళీ అంత స్లోగా రియాక్ట్ అవుతాడు. అబ్బా అని తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత వీడి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అపతి. ఇది ఇంకో పిక్చర్. కాంప్రిహెన్షన్ డిఫికల్ట్, వెరీ స్లో, మెంటల్ వెరీ ఇంపైర్మెంట్ ఉంటుంది. అపతి ఎట్లా ఉంటాడు? ప్రమోమెటాలిక వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది అంత. ఆన్ ఎమోషనల్ లెవెల్ యాజ్ వెల్ దెర్ ఈస్ కైండ్ ఆఫ్ పారాలిసిస్ ఆర్ అపతి. అంత ఆసక్తి ఉండదు. దెర్ ఈస్ ఏ నో వైటాలిటీ, నో మూమెంట్స్ ఇన్ ఎమోషనల్ సైడ్. దిస్ డెవలప్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇంటెలెక్చువల్ అపతి అండ్ స్లో పర్సెప్షన్. ఇది డెవలప్ కానీ చాలా టైం పడుతుంది. ఇది జార్జ్ వితల్కస్ గారు చెప్పిన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మెంటల్ లెవెల్లో కానీ ఫిజికల్ లెవెల్లో రెండింటిలో కూడా ఈ పనిచేస్తుంది. అపతి అంటే మామూలు ఇండిఫరెన్స్ అనగానే మనకి ఏ గుర్తొస్తుంది? యాసిడ్ ఫాస్ ఒకటి గుర్తొస్తుంది. అయితే ఇది 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 అటువంటి అపతి కాదు. వాడు రాను రాను డల్ అయిపోతుంటాడు, ఎమోషనల్గా డల్ అయిపోతూ ఉంటాడు, ఇంటెలెక్చువల్ కూడా డల్ అయిపోతుంటాడు. ఇంటెలెక్చువల్ అపతి, స్లో పర్సెప్షన్, ఇంకరేజింగ్ స్లోనెస్ అండ్ అపతి. ఇంక్రీజింగ్ క్రమంగా స్లో అయిపోతూ ఉంటాడు, వాడికి తెలియదు పాపం. నీకు జార్జ్ వితల్కస్లో ఈ పాయింట్ భలే చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి, చదవండి కావాలంటే. జార్జ్ వితల్కస్లో క్రమంగా స్లో అయిపోతూ ఉంటాడు, వాడికి అర్థం కాదు. ఏరా అంతకుముందు ఒక 1-2 years బ్యాక్ కింద 5 years బ్యాక్ కింద చాలా యాక్టివ్గా ఉండేవాడు ఇవరా అంటే ఏమోరా అంటాడు వాడు. మరి ఇప్పుడేమో వాడు చాలా డల్ అయిపోయింటాడు 5 years నుండి. వాడు గ్రాస్పింగ్ తగ్గిపోయి ఉంటుంది, ఎమోషనల్గా తగ్గిపోయి ఉంటాడు, అన్నీ తగ్గిపోయి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు గుర్తు వచ్చింటాడు, వాడు గుర్తుపడతాడు తగ్గిపోయినవరా అని. అట్లా ఉండరు ప్రమోమెటాలికం. స్లో పర్సెప్షన్, వీక్నెస్ ఆర్ లాస్ ఆఫ్ మెమరీ, ఇంతకుముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి మైల్డ్ పిక్చర్. ఇంతకుముందు చెప్పుకున్నా స్లో పల్మోమీటర్ వాడు స్లోగా ఎట్లా ఉంటాడు, మైల్డ్గా ఉంటాడు. ఇవన్నీ సోరిక్ పిక్చర్స్ మీకు ఇక్కడ చెప్పేది. మస్ట్ మైల్డ్గా ఉంటాడు, చాలా అట్లనా అని వాడు చెప్పింది వింటాడు. మైల్డ్ పిక్చర్, మొహమాట వస్తాడు. నెక్స్ట్ పేషెన్స్, ఓపిక ఎక్కువ వాడికి, చాలా ఓపిక. సెంటిమెంటల్, చాలా సెన్సిటివ్ పర్సన్, సెంటిమెంటల్ పర్సన్. అయ్యో వాడికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని ఫీల్ అవుతుంటాడు. సెన్సిటివ్ మోరల్ ఇంప్రెషన్స్ టు, అయ్యో ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా ఎంబడే సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నాడు. అవి క్రమక్రమంగా వెళ్ళిపోతాయి. అపత్తి అంటాడు దాన్ని. ఫస్ట్ వాడు సోరిక్ పిక్చర్లో ఇట్లా ఉంటాడు ప్రమోమెటాలికం వాడు. అంటే సోరిక్ పిక్చర్లో అంటే దాదాపుగా రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో సోరిక్ పర్సన్ ప్రమోమెటాలికం, సోరిక్ మ్యాజంలో ఉన్నప్పుడు అప్పుడు ఇవన్నీ ఉండవు, అపతి ఇవన్నీ ఉండవు. అప్పుడు మనం గుర్తుపట్టలేం ప్రమోమెటాలికంని. అయ్యో వాడికి మనకు మెటీరియల్గా చాలా స్లో అయిపోయి ఉంటాడు, ఏవి గుర్తుండవు, చాలా డల్గా ఉంటాడు అని ఇచ్చాడే. మరి ఇక్కడేమో వాడు చాలా మైల్డ్గా ఉన్నాడు, సెన్సిటివ్గా ఉన్నాడు. ఈ ప్రమోమెటాలికం వేరు. సోరిక్ పిక్చర్. మీకు సిబిలిక్ పిక్చర్కి వచ్చేవరకు అవన్నీ ఆ యొక్క పెథాలజికల్ అవన్నీ ఆ సెట్ అంతా అందులో కనిపిస్తుంది. అందుకని ప్రమోమెటాలికం తయారు చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఆ సిబిలిక్ మయాజమ్స్ ఎక్కువ ప్రామినెంట్గా ఉండే డ్రగ్స్లో సోరిక్ పిక్చర్ పట్టడం కష్టం. అప్పుడు వాడు దొరకడు. ఆర్ఎంఎట్ కూడా అందుకని మీకు చాలా టైం పట్టింది. ఆర్ఎంఎట్ చెప్పడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ప్రమోమెటాలికం కూడా చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే ఇందులో సిబిలిక్ పిక్చర్స్ ఎక్కువ ఉంటాయి, సోరిక్ పిక్చర్ తక్కువ ఉంటుంది. సోరిక్ పిక్చర్లోనే మనం పట్టగలగాలి అంటే ఇది పిక్చర్. ఇది చాలా మైల్డ్గా ఉంటాడు, చాలా ఓపిక్గా ఉంటాడు, సెన్సిటివ్గా ఉంటాడు. ఇంట్రాస్పెక్షన్, వాడి గురించి వాడు అవును నేను తప్పు చేశాను కదా అని ఒక ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది వాడికి. మైల్డ్, మోస్ట్ వీపింగ్ రెమెడీస్ ఆఫ్ అవర్ మెటర్మెడికా. ప్రమోమెటాలికం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే వీడు కూడా చాలా చిన్నవాడికి ఏడుస్తూ ఉంటారు. ఇంకా మెటర్మెడికాలో మిగతా ఏడుపు ఎక్కువ బాగా ఏడ్చే రెమెడీస్ ఏవి అంటే ఏడిపిచ్చే ఏడుపు. ఇది మామూలు ఏడుపు కాదు, ఏడిపిచ్చే ఏడుపు. ఇది సినా.
వీడు కెమిల తాత గుర్తుపెట్టుకోండి సినా. కెమిల వాడు ఏడిస్తే ఓన్లీ అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్లో వాళ్ళే లేస్తారు. సినా వాడు ఏడిస్తే అపార్ట్మెంట్లో అందరూ లేస్తారు. ఎంత ఎక్కువ ఉంటుంది వాడు ఏడుపు, సినా ఏడుపు. కెమిల్లా, లైకోపోడియం కూడా అంత ఏడుపు ఉంటుంది. యాసిడ్ ఫాస్, మోస్టస్ కూడా కృష్ణజింక గుర్తుపెట్టుకోండి, చాలా అందంగా ఉంటారు వాళ్ళు. అంత ఏడుపు ఉంటుంది. మళ్ళీ ఆ రెమెడీ అంత సెట్ ఎంత వేరు. వెరాట్రమాల్బం వాడు చాలా వైలెన్స్ ఉంటుంది. వాడు చాలా గర్వపోతు. వాడు వైలెన్స్ తట్టుకోలేము మనం, అంత ఏడుపు ఉంటుంది వాడు. హెలోనియాస్ వాళ్ళు అట్లా ఏడుస్తారు. వాళ్ళు ఏడుస్తూ బూతులు తిడుతుంటారు. హెలోనియస్ వాళ్ళు బూతులు. ఒక ఆమె ఉండేది, వాళ్ళమ్మ రికార్డింగ్ చేసి చూపించింది. మా అమ్మ ఇట్లా తిడుతుంది సార్ అని. ఏం తిడుతుందంటే పొద్దుగా లేవలేదని లంజముండలు అది ఇది అని తిడతా ఉందంట. వీడియో తీసుకొని చూపించింది వాళ్ళమ్మ. ఆ అమ్మాయి హెలోనియాస్ ఇస్తే కంప్లీట్గా బ్రెస్ట్ ట్యూమర్స్ మొత్తం తగ్గిపోయినాయి. ఆస్మా కంప్లీట్ తగ్గింది. ఆస్మానే లేదు మళ్ళా. హెలోనియాస్ 200 డోస్. తర్వాత అవసరాన్ని బట్టి అట్లాగే 1M10M కూడా ఇవ్వాల్సి వచ్చింది ఆ వైలెన్స్ తగ్గించడానికి. తర్వాత అసలు ఆ వైలెన్స్ అంత లేదు. తర్వాత ఆ వైలెంట్ పిక్చర్లో ఈ వీపింగ్ వచ్చింది. సార్ మా అమ్మాయిలు వచ్చి వెళ్ళిపోతుంటే బాధ అవుతుంది సార్ అంటది ఆమె. ఎలోనియస్ వండర్ఫుల్ డ్రగ్ అది. ప్లమ్ మెటాలికం, స్టానమ్ సార్ సార్ చెప్పండి సార్ నమస్కారం సార్. సార్ ఇది ఈ ఏడవడం సంబంధించి అంటే ఎట్లా వచ్చింది సార్? ఇక్కడ ఏడవడం అంటే ఎమోషనల్ సార్? ఎమోషనల్ కాదు, ఇక్కడ ఏడిపించే అర్థం ఏడిపి అన్నాను. కానీ ఏడిపించే ఏడిపి వీళ్ళు బాగా ఎక్కువ ఏడ్చేవాళ్ళు. వీపింగ్ రెమెడీస్ అంటే వీడు సాధించేవాడు, వీడు సాధించే ఏడిపాడు అంటే ఎదుటివాడిని ఇబ్బంది పెట్టే ఏడిపది. అందుకని పల్సరిల్ అవి లేవు ఇందులో. నెక్స్ట్ స్టాండమ్ మెటాలికం, సిఫిలినం, ఆరం మెటాలికం అండ్ లైసినం, ఇవన్నీ కూడా వీపింగ్ రెమెడీస్. నెక్స్ట్ వైలెంట్ వీపింగ్ రెమెడీస్ అనుకోవచ్చు, వైలెంట్ నేచర్. నెక్స్ట్ బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ రిలీఫ్ ఫర్ రిలీవ్ మీ ఆర్ కిల్ మీ అంటాడు. సార్ నేను తట్టుకోలేకపోతున్నాను, చంపేయి అంటాడు. లేదా నీ కాళ్ళు పెట్టుకుంటున్నా తగ్గియండి సార్ అంటుంటాడు. నాకు నీ కాళ్ళు పెట్టుకుంటున్నా తగ్గియండి, చంపండి, ఏదైనా సార్ మీ ఇష్టం సార్ అంటుంటాడు. అంత సాఫ్ట్ పిక్చర్. బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ రిలీఫ్ ఫర్, అడుక్కుంటుంటాడు సార్ తగ్గించండి. ఈ ప్లాటినాలో కూడా ఉంటుంది తెలుసా ఇది, బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ ఫర్ రిలీఫ్ ఫర్. ప్లాటినాలో అసలు ఎక్స్పెక్ట్ చేయం. ప్లాటినా వాడు అడుక్కుంటాడండి. ప్లాటినా వాడు ఎట్లా ఉంటాడు అట్లా ఉంటాడు. మా ఫ్రెండ్ చెప్పాడు, డాక్టర్ వినయ్, ఒక ఆయన పారాలిసిస్ వచ్చిందంట. వెళ్తే సార్ నాకు ఇబ్బందిగా ఉన్నాను సార్, నాకు ఎట్లా తగ్గించండి సార్ అని అడుక్కుంటా ఉంటాడు. ఆయన ప్లాటినా ఇస్తే పారాలిసిస్ కంప్లీట్ తగ్గిపోయింది. ఇదే సిమ్టమ్. బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ రిలీఫ్ ఫర్ ప్లమంలా కూడా ఉంటుంది. రిలీవ్ మీ ఆర్ కిల్ మీ, నాకు తగ్గియండి, చంపినా తగ్గించినా మీదే భారం అంటుంటాడు. అట్లా అడుక్కుంటుంటాడు. డాక్టర్ ప్లీజ్ మేక్ మీ ఫిట్, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ పెయిన్స్, రిలీవ్ మీ ఆర్ కిల్ మీ. అర్థమైందా? అట్లా ఉంటారు వీళ్ళు. డాక్టర్ గారు నాకు తగ్గించండి, నాకు ఎట్లా ఫిట్ చేయండి అని అడుక్కుంటారు. టీవీలో చూస్తే హూ ఫీల్స్ సెన్సిటివ్ వార్ లైకోపోడియం, నాట్రమ్ ఫాస్, ప్లమ్మా మెటాలికం, ఆర్నికా అండ్ కాకులసిలికస్. బాగా కొన్ని ఎమోషన్స్కి ఎంబడి రియాక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళంతా, చాలా రియాక్ట్ అయ్యేవాళ్ళు. లైకోపోడియం వాళ్ళు, నాట్రమ్ ఫాస్, ప్లమ్మా మెటాలికం, ఆర్నికా అండ్ కాకులసిలికస్, వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, ఎంబడి రియాక్ట్ అవుతారు. అడల్ట్స్ మోర్ సెంటిమెంట్ ఎస్పెషల్ అబౌట్ ఫ్యామిలీ, దే లవ్ ఫ్యామిలీ మోర్. వాళ్ళ కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా రాత్రి వరకు ఇంటికి వస్తారు. అలా రాకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? కుంకర్లు పోతాయి. ఒకవేళ పొరపాటు ఆ రోజు ఉండాల్సి వచ్చింది, ఇంటికి రాలే పరిస్థితిలో ఉంది అంటే క్రాంప్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ప్లమ్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా కుంకర్లు పోతాయి, కాళ్ళు చేతులు మొత్తం కూడా. అంత సెంటిమెంట్ ఎస్పెషల్ అబౌట్ ఫ్యామిలీ. వాడి కుటుంబం, వాడి భార్య పిల్లలు అంటే చాలా ఇష్టం వాడికి. అందుకని ఎక్కడ పోయి ఇంటికి వస్తాడు. ఒకవేళ రాని పరిస్థితిలో ఉంటే పట్టుకుపోతాయి. కొంకరు పోయి ఇంకో రెమెడీ చెప్పండి. కోప్రోమెట్ సార్. ఎప్పుడు వస్తుంది వాళ్ళకి ఎప్పుడు కొంకర్లు వస్తాయి చెప్పండి.
వాడు అనుకున్న పని చేయలేకపోతే, కరెక్ట్. అనుకున్న పని అనుకున్న టైంకి చేయాలి. ఎగ్జాంపుల్, టయానికి చేయకపోతే. అనుకున్న టైం చేయకపోతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, వాడు ఒక సెమినార్కి వెళ్తున్నాడు అనుకో, ట్రాఫిక్ జామ్ అయింది, ఇక వాడు అట్లా కార్లో కూర్చున్నాడు అనుకో, కొంకర్లు పట్టేసిపోతాయి. ఇక వాడి వల్ల కాదు, ఒకసారి హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి ఆ కొంకర్లతో. అందుకని వాడు ఏం చేస్తాడు, డోర్ దిగేసి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు క్యూప్రమ్ వాడు, లేకపోతే కొంకర్లు పడతాయి. దరిద్ర క్యూప్రమ్ పెట్టాలి. వీడికి ఎట్లా ఉంటాయి, ఇంటికి రాకపోతే ఎమోషనల్గా వాడికి కొంకర్లు పడతాయి. అందుకని ఒక్కొక్క రెమెడీ మీరు ఒక్కొక్క పర్సన్ని కూడా ఒక్కొక్క సిమ్టమ్ని డీప్గా తీసుకెళ్ళాలా. అప్పుడు మీరు ప్యాథాలజీని చాలా ఈజీగా సెట్ చేయగలుగుతారు. దీని ఇప్పుడు సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చే డ్రగ్స్ కొన్ని చెప్తారా? బ్రయోనియా అని గుర్తుంది, బ్రయోనియా అంటే వాళ్ళకి నిద్ర పడదు, ఇంటికి చెప్తాను వెళ్ళిపోదాం పిల్లలు ఏడుస్తారు. సార్. నాకు లాస్ట్లో ఒకసారి మెసేజ్ పెట్టండి, మళ్ళీ మీకు క్లియర్గా నేను అంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్తో ఓకే చాలా ఉన్నారు. క్యాప్సికమ్ ఓకే వాళ్ళు, సార్. బ్రయోనియా వాళ్ళు ఉన్నారు. బ్రయోనియా వాడికి ఎక్కడ పోయి ఇంటికి ఎందుకు వస్తారు తెలుసా? ఎందుకు? పక్క వాడికి పక్క అలవాటు, వాడి పక్క వాడే నిద్రపోడు. డెలీరియం సార్, డెలీరియం. ఇంటికి వెళ్ళాలి, ఎందుకు? ఇంటికి వెళ్ళాలి. వాడికి ఎందుకు? కదలికలు వాడికి ఇబ్బంది, వాడు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆహాహా. కదలకుండా ఉండాలి. ఫ్రీగా ఉండొచ్చు రెస్ట్ లో అని చెప్పేసి. బ్రయోనియా డిజైర్స్ రెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇట్ డిజైర్స్ రెస్ట్. వాడికి హాస్టల్ వేసాం. ఒక అమ్మాయి ఉండేది ఇంటర్మీడియట్లో, హాస్టల్ వేస్తే బాగా చదవాల్సి వచ్చేది. ఆ అమ్మాయికి మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ ఎప్పుడు వచ్చాయి, మెన్స్ట్రుయేషన్ వస్తే ఆగపోయింది. ప్రవీణ్ ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది, మెన్స్ట్రువల్ సైకిల్ తగ్గిపోయింది, బ్లీడింగ్ తగ్గిపోయింది, అన్ని క్లియర్ అయిపోయినాయి. అప్పుడు నేను చెప్పా, వాళ్ళ పేరెంట్స్ చెప్పా, అమ్మ మీ హాస్టల్కి వెళ్ళి పర్లేదు, హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పు, మా అమ్మాయికి నిద్ర సరిపోవట్లేదండి, 11 o'clock పడుకొని 5 o'clock 4 o'clock లేసి సరిపోదు, మా అమ్మాయి మాత్రం పడుకుంటుంది, కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఎర్లీగా పడుకునేటట్టుగా వాళ్ళకి కొంచెం తీసుకోండి, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పాను. ఇంకా బ్రెయిన్ అసలు ప్రాబ్లమ్సే రాలే అమ్మాయికి. మెన్సెస్ రెగ్యులర్ వచ్చాయి, అన్ని రెగ్యులర్ వచ్చాయి. ఇప్పుడు అమ్మాయి బీటెక్, అసలు ప్రాబ్లమ్సే లేవు. అంటే చెప్తున్నా ఎట్లా, హౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. అట్లా ఎందుకు ఇంటికి రాకపోతే ఎందుకు పట్టదు అంటే, వీడికి ఎమోషనల్ నిద్ర పట్టదు. నాట్రమోడు ఉంటాడు. మళ్ళీ ఒక్కొక్క డ్రగ్ తీసుకొని వెళ్తే అట్లా దూరం వెళ్ళిపోతాం సార్. శ్రీనివాస్ గారు సార్ ఇది ఒక్కటి చెప్పి ఇది ఆపేస్తాయి ఈ టాపిక్ని. నాట్రమోరో అన్నాడు. నాట్రమోరో ఆయన ఉండేవాడు, నాట్రమ్ ఫాస్. విపరీతమైన పైల్స్ వచ్చాయి, బ్లీడింగ్తో వచ్చాడు. మందులు మెల్లిఫోలియం అవి ఇవి అన్ని ఇచ్చా, తగ్గలేదు. తగ్గకపోతే అడిగాను, కొన్ని పాయింట్ తీసుకున్న తర్వాత వీళ్ళ చుట్టాలింటికి హైదరాబాద్కి వెళ్తే, అక్కడ మోషన్ రాదంట. మళ్ళీ ఏం చేస్తాడు, బస్ ఎక్కి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ మోషన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తాడు వాళ్ళ చుట్టాలింటికి. వాళ్ళ మెసేజ్ చెప్పింది, ఇట్లా చేస్తాడు సార్ మా ఆయన అని. దీన్ని బట్టి నాట్రమ్ ఫాస్ ఇస్తే బ్లీడింగ్ తగ్గిపోయింది, పైల్స్ తగ్గిపోయినాయి, అసలు ఆపరేషనే అవసరం లేకుండా అయిపోయింది. ఆ డాక్టర్ ఇస్తే అది మేజర్గా ఉంది, ఆపరేషన్ చేయాలన్నమాట నేను రెఫర్ చేస్తే. ఎందుకంటే బ్లీడింగ్ హెవీ ఉంది, ఎన్ని మందో తగ్గట్లేదు. ఈ ఒక్క పాయింట్తో కంప్లీట్ తగ్గిపోయింది నాట్రమ్ ఫాస్. 200 ఇచ్చా. ఇట్లా ఉంటాయి. అట్లా మీరు ఒక డ్రగ్ని భావాన్ని పట్టుకొని పోతా ఉండాలి అప్పుడు. వీడికి ప్లమోమెటాలికం, వాడికి క్రాంప్స్ ఎందుకు వస్తాయంటే, రాత్రి వరకు ఇంటికి రాకపోతే క్రాంప్స్ వస్తాయి. అట్లా ఒక్కొక్క దాని భావన పట్టాల. వెన్ హీస్ అవే ఫ్రమ్ హోమ్, ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ హిస్ ఫ్యామిలీ. నెక్స్ట్ సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు నాట్రమ్ ఫాస్ చెప్పారు కదా సార్, వాళ్ళ చుట్టాలింటికి వెళ్తే మోషన్స్ రావు, బయట పోయి వస్తుంటాయని. అవును. అంటే అంటే అక్కడ ఆయన ఇబ్బంది పడతాడా సార్? అక్కడ ఆయన మైండ్ ఏంది సార్? అక్కడ ఎంబారాస్మెంట్ అంటారు దాన్ని, ఎంబారాస్మెంట్. ఓకే సార్. అసలు ఆంబ్రాక్డిషియాలో ఉంటుంది, నాట్రమోర్లో ఉంటుంది. రెండిట్లో కూడా అంత ప్రామినెంట్ ఉంటుంది. వాళ్ళు చిన్న పిల్లలు, నేను చాలా మంది చూసి, చిన్న పిల్లలు 3-4 ఏళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళని ఎవరిని టాయిలెట్ ముందు నిలబడ్డారంటే మోషన్ రాదు. వాళ్ళు ఎవ్వరు లేకుండా ఉంటేనే మోషన్ వస్తుంది. అంటే మొహమాటమా సార్? మొహమాటమా సార్ ఎంబరాస్మెంట్ అంటే? ఇబ్బంది పడడం, మొహమాటం అతను. నెక్స్ట్ మరి బయట ఆ మొహమాటం ఉండదు సార్, ఓన్లీ బయట రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు లేరు కదా దగ్గర? అక్కడ. బయట తెలిసిన వాళ్ళు ఓకే లేరు సార్, అక్కడ. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్
చెప్పమ్మా. శైలిష శైలిషాలో ఇట్లా ఉండదు, షై స్టూల్స్ ఉంటాయి అక్కడ. అక్కడ శైలిషాలో విపరీతమైన మలబద్ధకం ఉండి వచ్చినట్టుండి మళ్ళీ వెనక్కి వెళ్తా ఉంటది, మళ్ళీ వచ్చినట్టు వెనక్కి వెళ్తా ఉంటుంది. షై స్టూల్స్ ఉంటాయి, కానీ ఇలాంటి ఎంబారాస్మెంట్ ఉండదు. ఆంబ్రాక్ డిషోలో మాత్రం ఉంటుంది. నెక్స్ట్ సార్ 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 చెప్పండి. సార్ ఒక డౌట్ అండి. ఇప్పుడు అది నేటర్ మూర్ కూడా ఉన్నది కదా సార్ ప్రాబ్లం. అది నేటర్ మూర్ నేటర్ పాజిటివ్ డిఫరెన్సియేషన్ ఎలా చేసుకోవాలి సార్? ఫాస్ఫరస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నాట్రమ్ బాస్ లో. నాట్రమ్ లో ఫాస్ఫరస్ లక్షణాలు ఉండవు. అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టిమిడిటీ అపియరింగ్ ఇన్ టిమిడ్ పిక్చర్. ఇది మైల్డ్ పిక్చర్ అయిపోయింది. నౌ విల్ గో ఫర్ ది టిమిడ్ పిక్చర్. టిమిడిటీ అపియరింగ్ ఇన్ పబ్లిక్ లో 10 మందిలో కలవలేడు, చాలా టిమిడ్ గా ఉంటాడు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ యాంటిసిపేషన్ అంటే వాడికి యాంటిసిపేషన్. ఇక్కడ ఈ రూబ్రిక్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. యాంటిసిపేషన్ అంటే ఎట్లా అవుతుందో వాడికి, పిల్లోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎట్లా రాస్తాడో టెన్షన్తో వీడికి బాధలు వస్తాయి. లేదా వాళ్ళ కూతుర్ని, అంటే ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు ఈ రూబ్రిక్ని. వాళ్ళ కూతుర్ని అత్తగారిని పంపించున్నారు, వాళ్ళ కూతురు ఎట్లా ఉంటుందో అని ఒక రకమైన టెన్షన్ పక్కబెట్టలేరు అనమాట వీళ్ళు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ యాంటిసిపేషన్. ఎట్లా అవుతుందో అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళ లోపల. శైలిష వాళ్ళు ఉంటారు, చాలా రెమెడీస్ ఉంటాయి యాంటిసిపేషన్. కాన్ఫిడెన్స్, వాంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టేజ్ ఫియర్. ఈవెన్ హీ ప్లేస్ వెల్ బట్ హీ కెనాట్ పర్ఫార్మ్ బికాస్ ఆఫ్ దిస్. వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు, స్టేజ్ ఫియర్ వల్ల వాడికి వచ్చినా కూడా దాన్ని పర్ఫార్మ్ చేయలేడు. ప్రమాదం పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అదే లేకపోవడం అనుకో ఏంటి, వాడు కూడా పర్ఫామ్ చేయలేడు. పర్ఫామ్ చేయలేక సిగ్గు ఎక్కువ ఉంటుంది లేకపోవడం వల్ల. ఆ సిగ్గు వల్ల పర్ఫామ్ చేయలేక మళ్ళీ కొంచెం వాడు పుషప్ చేసి ఏం కాదురా నాన్న నువ్వు చేస్తావంటే వాడు బాగా చేస్తాడు లేకపోవడం. శైలిష వాడు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది వాడికి కూడా. వాడు మళ్ళీ స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నాడా, కొంచెం మెల్లమెల్లగా స్లో అయ్యాడు, కొంచెం ఒక ట్రాక్ లోకి ఎక్కినాడా, వాడు ఎక్సలెంట్ ఉంటుంది. ఒక పెద్ద నాలెడ్జ్ పర్సన్ ఎట్లా చెప్తే ఎట్లా ఉంటుంది, వాడు లెక్చర్ ఎట్లా ఉంటుంది శైలిష వాడు. ఈజ్ మోస్ట్ డిలిజెంట్ ఫెలో. అట్లా ఉంటాడు వాడు. స్టేజ్ ఫియర్ వాడికి కూడా ఉంటుంది, శైలిష వాడికి కూడా. నెక్స్ట్ కవర్డైస్ పిరికి వాళ్ళు. కన్సెన్షియస్ అబౌట్ రిఫిల్స్. చిన్న వాటికి కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్తగా తీసుకుంటాడు. చిన్న వాటికి కూడా. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు సార్, కన్సెన్షియస్ అబౌట్ రిఫిల్స్ వాళ్ళు ఏం చేస్తారు సార్, పేషెంట్కి వచ్చారు, మీ దగ్గరకు వచ్చారనుకో, ఒక్కొక్క పాయింట్ని పేపర్ మీద రాసుకొని వస్తారు. రాసుకొని సార్ ఈ పాయింట్ మీకు చెప్పలేదు సార్ అందుకని వచ్చాను సార్ అంటారు. ఒకవేళ పొరపాటున బయటికి వెళ్ళారనుకో, సార్ మళ్ళీ వచ్చి ఈ పాయింట్ మీకు చెప్పలేదు సార్ అందుకని మళ్ళీ వచ్చి చెప్తున్నాను సార్ అని వస్తారు. అక్కడ దొరుకుతారు మీకు కన్సెన్షియస్ అబౌట్ రిఫిల్స్. ఒక పేషెంట్ వచ్చేవాడు, ఆర్సయోడ్ పేషెంట్ అయినా ఎప్పుడు వచ్చినా క్లియర్గా లిస్ట్ రాసుకుని వచ్చి సార్ ఇది అని క్లియర్గా చదివేవాడు. ఎంత డెలిజెంట్ అనిపించేది అంటే అంత డెలిజెంట్ అనిపించేది. ఆర్సయోడ్ ఇచ్చిన తర్వాత బాగా తగ్గాయి, కానీ స్కిన్ ర్యాషెస్ వచ్చాయి. స్కిన్ ర్యాషెస్ వస్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, స్కిన్ ర్యాషెస్ వచ్చింది అని వాళ్ళు ఆయింట్మెంట్లు పెయింట్లు అవి వాడారు. వాడిన తర్వాత ఆయన మొత్తం ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చి రకరకాల కోమకి వెళ్ళిపోయాడు. ఆయన ఏ టైంలో చనిపోయింటాడు చెప్పండి. మళ్ళీ ఆయన హోమియోపతి చాలా ప్రాణం. ఆర్థయోడ్ ఇస్తే భలే మొత్తం తగ్గిపోయిన ఆయనకి. మళ్ళీ ఆయన ఏ టైంలో చనిపోయింటాడు, మిడ్ నైట్ లో చనిపోయాడు. కరెక్ట్ గా 12 o'clock 12:30కి ఆయన శరీరంలో శ్వాస వదలడం జరిగింది. చెప్తున్నా దాన్ని బట్టి కూడా భలే ఉంటుంది. ఇది నేను చాలా సార్లు గమనించాను. దాన్ని బట్టి మన లక్షణాలన్నింటినీ చూసుకోవచ్చు అనమాట. అట్లా కన్సెన్షియస్ అబౌట్ రిఫిల్స్ ఇట్లా ఉంటారు. చాలా జాగ్రత్త పనులు. ఫియర్ఫుల్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, చాలా భయస్థులు, ధైర్యం చాలా తక్కువ, పిరికి వాళ్ళు వీళ్ళు. టిమిడ్ వాళ్ళు, పిచ్చర్ వాళ్ళు, పిరికి వాళ్ళు ఉంటారు. ఇట్ హ్యాస్ థీమ్ ఆఫ్ అటాక్ అండ్ డిఫెన్స్. ఈ రాయన్ శంకరన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు ఈ పాయింట్స్.
వీడికి ఎట్లా ఉంటుంది లోపల థీమ్ ఎట్లా ఉంటుంది, వీడి లోపల మనసు ఎట్లా ఉంటుంది అంటే అటాక్ అండ్ డిఫెన్స్. నన్ను అటాక్ చేస్తున్నారు, వాళ్ళు డిఫెండ్ చేయాలి. ఇది డిఫరెంట్ పిక్చర్, గుర్తుపెట్టుకోండి. ప్లమ్ మెటాలిక్ డిఫరెంట్ పిక్చర్. ఇలాంటి వాళ్ళు వేరేలా ఉంటారు. బట్ ఇన్ సచ్ అన్ ఎక్స్ట్రీమ్ డిగ్రీ దట్ ది పర్సన్ ఫీల్స్ దట్ ఎవ్రీబడి ఈస్ కన్స్పైరింగ్ అగైనెస్ట్ హిమ్. చుట్టుపక్కల చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని వాడికి బలమైన భావన ఉంటుంది. ప్రతి ఒక్కరు నా మీద కుట్రలు చేస్తున్నారు. ఈ ఫీల్ దట్ హీ సరౌండెడ్ బై మర్డరర్స్. నా చుట్టూ ఉండే వాళ్ళు నన్ను చంపడానికి రెడీగా ఉన్నారు. ఏ నిమిషం చంపుతారో తెలీదు. నా చుట్టూ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు సార్ అని వాడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు. ప్లమ్ మెటాలిక్ వాళ్ళు. అర్థమైందా? మనకి ఇవి అనగానే టక్కున ఏది గుర్తొస్తుంది? హయోసామస్. హయోసామస్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక డీటెయిల్స్కి పోవట్లేదు. డీటెయిల్స్ పోతే మళ్ళీ ఇదే క్లాస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడికి 4 క్లాసులు అయిపోయాయి ప్లమ్ మెటాలిక్. మీకు చెప్తాను, ఏదో టైం వచ్చినా మళ్ళీ అది కూడా చెప్తా. ఎవ్రీ వన్ ఈజ్ కన్స్పైరింగ్ అగెనెస్ట్ హిమ్. నా మీద కుట్రలు పంతున్నారు వాళ్ళు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నా చుట్టూ నన్ను ఎప్పుడు చంపడానికి ట్రై చేస్తున్నారు. డెల్యూజన్ క్యాస్టిల్ ప్లేసెస్ సీస్ ఎవ్రీవేర్. చుట్టూ భవంతులు ఉన్నాయి నా చుట్టూ అని ఫీల్ అవుతుంటారు. డెల్యూజన్ పర్స్యూటెడ్ సోల్జర్స్ బై. నా చుట్టూ ఉండే సైనికులే నన్ను చంపడానికి నన్ను ట్రై చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఎవరికి? ప్లమ్ మెటాలికం. He has the feeling that he is not ordinary person, he is king, ruler of highest order. Hence fear of assassination rather than simply murder. అర్థమైందా? వీడి యొక్క ఫీలింగ్ ఏంది? యాక్చువల్లీ వీడిని ప్లాటినం అనుకుంటాం. ప్లాటినం కాదు వీడు. ప్లాటినం యొక్క వాడు యొక్క రాయల్టీ వేరేలా ఉంటుంది. వాడు చాలా హార్టీ పర్సన్, బట్ వెరీ రాయల్గా ఉంటాడు. వాడు రాయల్నెస్ చాలా మెయింటైన్ చేస్తాడు ప్లాటినం వాడు. వీడు అట్లా కాదు, వీడంత రాయల్ కాదు, వీడు టిమిడ్ పర్సన్. ఇంకోటి ఏంటి, నేను పెద్ద రాయల్ కుటుంబానికి చెందిన వాడిని అనే ఫీలింగ్ అనే ఒక రకమైన హార్టీనెస్ ఉంటుంది వీడికి. రియల్ హార్ట్ కాదు ఇది. అంటే ఒక రకమైన ఏమంటారు హార్టీనెస్ అంటే అహంకారం కూడా కాదు, సారీ, ఒక దర్పం చూపిస్తాడు. ఫాల్స్ ఈగో. అది లైకోపోడియంలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఫాల్స్ ఈగో మళ్ళీ లైకోపోడియంలో చాలా క్లియర్. లైకోపోడియం వాడు చాలా ఇట్లా ఒక ఆఫీసర్ వచ్చాడనుకో, పెద్ద ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడనుకో, హడావిడి చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. షోరూమ్కి వెళ్ళాను. అమ్మాయిని చూసి అసలు ఎంత హార్టీగా ఉందంటే, అబ్బా ఇంత హార్టీగా ఉంది అయ్యా, అసలు మాట్లాడలేనమాట, చాలా మెయింటైన్ చేస్తుంది. తర్వాత కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి రావట్లేదు. అమ్మ నేను చేస్తానులే అమ్మ, నేను చూపిస్తానని చెప్పి చూపించడానికి వెళ్తున్నాను. వెళ్తే సార్ నాకు రాదు సార్, మీరే చేయండి సార్ అని చెప్తుంది. దట్ ఈస్ ఫాల్స్ హార్టీ. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అది కాదు, కానీ అట్లా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత నువ్వు కొంచెం ఫ్రిక్ చేసావు అనుకో, ఒక పెద్ద గాలి ఎట్లా పోతుందో అట్లా పోతారు అనమాట, మొత్తం వంగిపోతారు. సార్ నాకేం రాదు సార్ అంటుంటారు అప్పుడు. దట్ ఈస్ ఫాల్స్ హార్టీ. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ అసాసినేషన్ అదర్ దాన్ సింప్లీ మర్డర్. వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు, నేను నా చుట్టూ వాళ్ళందరూ నా మీద కుట్రలు పంపుతున్నారనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. డెల్యూజన్ కన్స్పైర్స్ అగైనెస్ట్ హిమ్. నా మీద కుట్రలు పడుతున్నారు, ఒక రకమైన చాలా బలమైన ఉంటుంది. ఇది మీకు అడ్వాన్స్డ్ ప్యాథలాజికల్ కేసెస్లో ఈ రూబ్రిక్స్ చాలా ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. మొత్తం కేసులు క్లియర్ చేస్తాయి. డెల్యూజన్స్ మర్డర్ హిమ్ ఆర్ అదర్స్ కన్స్పైర్ టు. నన్ను చంపేస్తారనే ఒక రకమైన బలమైన నమ్మకం ఉంటుంది దానికి. ఈ డెల్యూజన్స్ అనే రూబ్రిక్ చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్స్ ఇవి, డాక్టర్స్ చెప్తున్నాను. ఇవి డిసీజ్ని అడ్వాన్స్డ్ ప్యాథలాజికల్గా ఉన్నప్పుడు ఆ స్టేజ్లో ఉండే డిసీజ్ని కూడా క్లియర్ చేయగలిగే శక్తి ఉంటుంది వీటికి. డెల్యూజన్స్, డెలీరియమ్స్ ఇవి బాగా చదవాలి. ఇంతవరకు మాత్రమే చెప్పగలుగుతా. తర్వాత మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు దీన్ని ఎలాబరేట్ చేస్తా. డెల్యూజన్ పాయిజన్ ఈజ్ అబౌట్ టు బి ఎస్కేప్స్ అటెంప్ట్ టు. వాడు పాలు ఇచ్చినది ఇంటికి వచ్చిన పాలు ఇచ్చినది తీసుకోవడం ఎందుకు? వాడు అందులో ఏమైనా కలిపారు అని భయం.
స్టూపిడ్ ఇంబెసైల్ అయిన తర్వాత హయోసేమస్ తెలివిగా వాళ్ళు ఎస్కేప్ కాడు. వీడు హయోసేమస్ వాడు చాలా తెలివిగా ఎస్కేప్ అవుతాడు. అదే ఆర్జికం వాడు ఒక రెండుకి ఇస్తే వాడు టీసీ తీసుకో ఏం చెప్పండి. శుభ్రంగా నువ్వు గ్లాసులు అంటే డౌట్ మనకి. ఏంటి సార్? అసలు శుభ్రంగా కడిగినారా లేదని డౌట్ ఉంటుంది కదా సార్. కరెక్ట్. గ్లాసు వాడు ఎట్లా కడిగాడో, టీ ఎట్లా పెట్టాడో అని వాడు టీ తాగాడు గుర్తుపెట్టుకోండి. ఆర్చకాలం వాడు హయోసేమస్ వాడు అందులో ఏమైనా కలిపాడేమో టీ తాగాడు వాడు. అందుకని వాడు చాలా తెలివిగా అక్కడ పక్కన పెట్టేసి అక్కడ యాక్షన్ చేస్తాడు హయోసేమస్ వాడు. అంత తెలివి ఉంటుంది వాడికి. వీడు మాత్రం తప్పించుకోడు. వీడికి అంత తెలివి ఉండదు. వాడు అయ్యో తాగుతాను సార్ అని మొహమాట పడతా ఉంటాడు వీడు. అట్లా స్టూపిడ్ ఇంబెసైల్ డెలీరియం నాక్టర్నల్ ఆల్టర్నేటింగ్ పెయిన్ ఇన్ లిమ్స్ అండ్ కాలిక్. కాళ్ళలో నొప్పులు వస్తాయి, పొట్టలో నొప్పి వస్తూ ఉంటుంది. అంటే ఆల్టర్నేట్ అవుతా ఉంటారు అనమాట వీళ్ళకి. నెక్స్ట్ దే నీడ్ సపోర్ట్. టెమిడ్ ప్లమం లైక్ అల్యూమినా లాగా ఉంటారు. సార్ ఇది ఎక్కడికి చాలా ఎక్కువ ఉంది సార్, ఇక్కడ ఆపేద్దాం ఏం సార్. నెక్స్ట్ కూడా మెంటల్ సిమ్టమ్స్ తప్పదు, పెద్ద ఇందులో డౌట్స్ ఉన్నాయా సార్? ఇందులో ఏమన్నా? ఐ థింక్ సార్ చెప్పండి సార్. ప్లాటినా వాడు బాగా రాయల్ గా ఉంటాడు, గర్వంగా ఉంటాడు అని అన్నారు కదా సార్. మళ్ళీ డిసీజ్ కి వచ్చే వరకు సార్ అప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎట్లనన్నా తగ్గించండి సార్ కొద్దిగా. అంటే అట్లా ఎట్లా బెండ్ అవుతాడు సార్ మళ్ళీ అంత రాయల్ గా ఉండేవాడు? అంత రాయల్గా ఉండేవాడు వాడి యొక్క డిసీజ్ ని తట్టుకోలేక వాడు అడిగేదాన్ని కూడా చాలా పొలైట్ గా అడుగుతాడు. వెరటం లాగా వాళ్ళకి రఫ్ గా ఉండదు వాడి యొక్క యాటిట్యూడ్. చాలా పొలైట్ గా అడుగుతాడు. సార్ ఎట్లయినా సార్ తగ్గించండి సార్ అని అంత పొలైట్నెస్ ఉంటుంది ప్లాటినా వాడు. మీకు తగ్గిస్తే మీకు పని చేసి పెడతాను సార్ అని అట్లా ఆ లెవెల్లో ఉంటాడు వాడు. తగ్గినట్టుగా మాట్లాడి, ఎందుకంటే తప్పదు. ఇప్పుడు వాడు ఉన్న కండిషన్, వాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వాడు డాక్టర్ని అడగాల. అడిగేటప్పుడు దురుసుగా ఉన్నాడు ప్లాటినా వాడు. చాలా పొలైట్గా అడిగి, సార్ మీకు ఆ సెక్రటరియట్లో ఏ పనున్నా నేను చేసి పెడతాను సార్, ఇది ఒక్కటి తగ్గించండి సార్ అట్లా మాట్లాడతాడు. అంటే వాడు తగ్గినట్టు తగ్గకుండా ఉంటాడు ప్లాటినా వాడు. ఇప్పుడు నీకు సెక్రటరియట్లో ఏ పనున్నా చేసి పెడతానంటే నేను గొప్పవానని చెప్పడం అనమాట. చెప్తూ సార్ ఇది తగ్గియండి సార్ అని అడుక్కుంటుంటాడు. అర్థమైందా డాక్టర్ గారు? అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి. తమరు ఒకసారి చెప్పారు క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి ఏదో పిక్చర్ డ్రామా సంథింగ్ ఏదో ఉంది, నక్స్వామిక క్యారెక్టర్, పల్పిల్ల క్యారెక్టర్, ఇట్లాంటిది ఏదో ఉంది అన్నారు సార్. మీడియా ఏమన్నా ఉంటే పంపించగలరా సార్? అయితే మీకు నవీన్ సార్ది నెంబర్ ఉంది, ఫస్ట్ ఇచ్చింది. ఆ నవీన్ అంటే నేను ఏమవుతుందంటే ఈ బిజీలో పడి మర్చిపోతున్నాను. మీకు నవీన్ సార్ నవీన్ సార్ చెప్తారు, ఓకేనా? ఆయన దగ్గర ఉంది, వీడియో పంపిస్తాడు. నవీన్ ఇందులో మన గ్రూప్ లో ఉన్నాడా సార్ నవీన్ గారు? ఉంటారు. మీకు ఫస్ట్ యాడ్ చేసింది కూడా, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసిందంటే ఆయన్నే. అలాగా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. నో డౌట్ కదా? డౌట్లు ఏం లేవు కదా? ఇంకా ఇందులో డౌట్స్ ఉన్నాయా? అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇట్లా చదువుకుంటే బాగుండే అది ఇంకేమైనా ఉందా? శివరామకృష్ణ గారు కొద్దిగా కేసెస్ యాడ్ చేయండి సార్. ఇంతకు ముందు అంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు లేదని కాదు సార్, కొద్దిగా ప్లంబర్మేట్ కేసెస్ ఇంకా ట్రై చేస్తాను. ఎందుకంటే ప్లంబర్మేట్ అల్కేన్ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకని నేను కూడా ఇప్పుడు మీతో పాటు చదువుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. కానీ ప్లంబర్మేట్ అల్కేన్ కొన్ని కేసెస్ మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. నేను చెప్తాను, ఆ కేసెస్ కూడా చెప్తాను. ఆల్రెడీ ఒక 2 కేసెస్ చెప్పాను నేను. ప్లంబం సెల్ఫ్ కేసెస్ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను ఏమైనా ఉంటాయి, ఓకేనా? ఖచ్చితంగా. సార్ నమస్తే సార్. సార్ అది ఇప్పుడు బెరైటా కార్బ్ ఉంది కదా సార్, అది మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అదే పీపుల్ అందులో ఇస్తారు అంటారు కదా సార్. మరి బెరైటా కార్బ్ యాప్ట్ గా చేస్తారు. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అలా చెప్పారు కదా సార్, అందుకు డౌట్ వచ్చి అడుగుతాను. బెరైటా కార్బు
మెంటల్ రిటార్డెడ్ పర్సన్స్ కి ఇవ్వరు. సార్ మన మన సొసైటీలో చాలా పెద్ద పెద్ద మేధావులు కూడా బెరేటా వాళ్ళు ఉంటారు. సార్ అది వన్ ఆఫ్ ది యూస్ ఇన్ ద మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్. అంతే, ఇది చాలా ఒక 10% పాయింట్ అంతే. అది ఓన్లీ మెంటల్ రిటార్డెడ్ సార్ పర్సన్స్ బెరేటా వాడేది మనం చాలా తక్కువ. అంటే అది వన్ ఆఫ్ ది రెమెడీ, బెస్ట్ రెమెడీ. అంతేగాని బెరేటా వాళ్ళు బెరేటా వాళ్ళు ఎట్లా ఉంటారంటే దే ఆర్ రొటీనిస్టిక్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ దేర్ రొటీన్స్. కొత్తవి మాత్రం చేయడు, వాడు భయపడతాడు. వాడు పెద్ద పెద్ద సర్జన్స్ ఉంటారు, ఆ సర్జన్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ సర్జన్స్. వాడు ఎంత పెద్ద వాళ్ళ సర్జరీ రొటీన్ గా వాడికి అలవాటింది మాత్రం ఎంత పెద్దగా చేయగలుగుతాడు. ఇంటికి వచ్చి రిమోట్ పెట్టమంటే కూడా రాదు. బెరెటా పెద్ద క్రికెటర్ ఉన్నాడు, వరల్డ్ ఫేమస్ క్రికెటరు, కానీ టెక్నికల్లీ వెరీ వీక్. ఇంకా వేరే దాన్ని ఏం చేయలేడు. వాడి ప్రొఫెషన్ లో మాత్రం ఈజ్ వెరీ వెరీ గ్రేట్ పర్సన్స్. అట్లా అనమాట బెరెటా. అంతేగాని బెరెటా అంటే తెలియని వాడని కాదు. సింగిల్స్ అవుట్ హిస్ మైండ్. అది ఓకేనా? సరే, ఓకే. ఇంకెవరైనా శ్రీశైలం క్లాసెస్ ఉంటే కూడా చెప్పొచ్చు, అట్లేం లేదు. ఓకేనా? ఎందుకంటే మన మంచి ఆపర్చునిటీ అది కూడా. ఆల్రెడీ రూమ్స్ బుక్ చేస్తున్నాం, ఆల్రెడీ రేపు చెప్పాము. ఇంకేమైనా ఉంటే చెప్పండి, దాన్ని బట్టి బుక్ చేసేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ క్లాస్ అయిన తర్వాత క్లినికల్ కేసెస్ కూడా ఉంటాయి. అప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా మనకి ఫ్లోమెటాలిక్ క్లినికల్ కేసెస్ కూడా వాళ్ళకి షేర్ చేస్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. స్వస్తి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.